వెంకటేశాయ. ఆత్మీయులైన భగవద్బంధువులందరికీ శుభ సాయంత్రం. శ్రీకృష్ణ భగవద్గీత పరివార ఆధ్వర్యంలో 4 రోజుల పాటు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి ద్రోణాచలంలో ఏర్పాటు చేసిన సుప్రభాత సంపూర్ణ ప్రవచన కార్యక్రమంలో 2వ రోజుకు అందరికీ ఆహ్వానం పలుకుతూ, చెరసాలలో పుట్టి పరసీమలో పెరిగి దుష్ట రాక్షసులను దునిమినావు, కోరి వెన్నను గ్రోలి గోపకాంతల నేలి పడతి మానమ్ము కాపాడినావు, దుష్ట శిక్షణ చేయ శిష్ట రక్షణ చేయ ప్రభవింతునంచును పలికినావు, కర్మ వీడకు మంచు కర్తవ్య బోధన గీతామృతము రాగించినావు, విశ్వరూపమిడుచు విశ్వమే నీవంచు తెలిపినట్టి కృష్ణదేవా, నీదు పావన చరితము ప్రజకెల్ల జ్ఞానము స్ఫూర్తి కీర్తుల వర శుభములిడుతా. ఆ కృష్ణ పరమాత్మ ఎంతటి మహిమాన్వితుడో ఒక పద్యంలో చెప్పటం సాధ్యమయ్యే పని కాదు. పోతన్ లాంటి వారు భాగవతంలో దశమ స్కందాన్ని 2 భాగాలుగా చేసి, ఆయన చెరసాలలో పుట్టాడు, పరసీమలో పెరిగాడు. పుట్టింది జైల్లో, పెరిగింది తల్లి వద్ద కాకుండా ఇంకో చోట. అలా పెరిగినంత కాలం దుష్ట రాక్షసులను సంహరించుకుంటూ వెళ్ళిపోయాడు. ఏమీ లేని వాని మాదిరిగా గొల్లకాంతల ఇండ్లకు వెళ్ళి కోరి వెన్నను గ్రోలాడు, గోపకాంతలను ఏలాడు, ద్రౌపది మానాన్ని సంరక్షించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క లీల కాదు. కర్తవ్యాన్ని విడబోకుము, కర్మ మాత్రమే చెయ్యి అంటూ గీతామృతాన్ని మనకు అందించినాడు. అలాంటి ఓ కృష్ణదేవ, నీ యొక్క మహిమాన్వితమైన చరిత్రము, పావన చరిత్రము చదువుకున్నా విన్నా ఈ ప్రజలందరికీ జ్ఞానము, స్ఫూర్తి, శ్రేష్టమైన వరములు, కీర్తులు అనుగ్రహించుగాక అంటూ ఆ కృష్ణుని తలుచుకుంటూ ఇక మన సుప్రభాతంలో నిన్న 15వ శ్లోకాన్ని చివరిలో చదువుకున్నాం. అందులో తిరుమల క్షేత్రానికి వచ్చినటువంటి లేక ఉన్నటువంటి మనం వింటున్నటువంటి అంటున్నటువంటి పేర్లను కొన్ని చెప్పి, ఇలాంటి పేర్లతో నీ కొండను నిరంతరం పిలుస్తున్నారు స్వామి, నీకు సుప్రభాతము అని చెప్పుకున్నాం. అది ఒక్కసారి మళ్ళీ మననం చేసుకుంటూ ఆ పేర్ల యొక్క మహాత్మ్యాన్ని, కాస్త చిన్న చరిత్రను చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీశేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం ఆఖ్యాం త్వదీయ వసతేర నిసంవదంతి శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. స్వామి, నీకు సుప్రభాతం అవుగాక. ఈ కొండకు చాలా పేర్లున్నాయి. అందులో శేషాచలము, గరుడాచలము, వెంకటాచలము, నారాయణాచలము, వృషభాచలము, వృషాచలము అంటూ అనేకమైన ముఖ్యమైన పేర్లతో పిలుస్తూ ఉన్నారు, స్మరిస్తూ ఉన్నారు. అలాంటి కొండపై వెలసిన ఓ వెంకటేశ్వర, నీకు సుప్రభాతం. ఇందులో శేషాచలము, అద్రి అన్నా, అచలము అన్నా, నగము అన్నా ఒకటే. అందుకని నాకు ద్రోణాచలము అన్నాం. ద్రోణ ప్లస్ అచలము ద్రోణాచలం, మన ఊరి పేరు. అచలము అంటే కదలనిది అని. విచిత్రమైన విషయం ఏంటంటే వెంకటాచలపతి అంటే వెంకట అనేటువంటి కొండకు పతి, నాథుడు కాబట్టి ఆయనకు వెంకటాచలపతి అని పేరు. ఆ పేరును పూర్తిగా పెట్టకుండా సగానికి కట్ చేసాం మనం. చలపతి. చలపతి అంటే అర్థం ఏంటి? కదులుతూ ఉండే పతి. ఆయన ఎప్పుడు ఒకటి స్థిరంగా ఉండడు. చల అంటే కదలడం, పతి అంటే భర్త లేక నాథుడు లేక రాజు లేక ప్రభువు ఏదైనా చెప్పచ్చు. అంటే కదులుతూ ఉండే భర్త, కదులుతూ ఉండే నాథుడు. ఇంకా అర్థం వివరించి చలపతి అంటే అర్థం చెప్పండి అని మనం పదాన్ని విడగొట్టద్దండి. వెంకటాచలపతి పూర్తి పేరు పెట్టుకోండి. శ్రీశైల లేక శ్రీగిరి, మనం గిరి అన్న కూడా కొండనే. ఇక్కడ శేషాచలానికి ఎందుకు ఆ పేరు వచ్చిందో చెప్పుకున్నాం. శేషుడు తన గర్వాన్ని కోల్పోయి వాయుదేవుని యొక్క బల పరాక్రమాల చేత వైకుంఠం నుంచి వచ్చి ఈ సువర్ణముఖి నదీ తీరంలో పడిపోయాడు. వాడు ఆ కొండ యొక్క మహాత్మ్యం, ఆ తిరుమల గిరి వాసుని యొక్క ప్రాభావం ఎలా ఉంటుందో
మన కళ్ళతో కాదు, అన్నమయ్య కళ్ళతో చూస్తే ఆ కొండ ఎంత గొప్పదో ఎలా ఉంటుందో మీకందరికీ తెలిసిన కీర్తననే. మళ్ళొక్కసారి 4 పాదాలు చెప్పుకుందాం చాలంతే. కొండను చూడగానే తొలిసారిగా అన్నమయ్య కలిగినటువంటి భావన, మనందరికీ ఆ కొండ రాళ్ల కొండ మాదిరిగా కనిపిస్తే ఆయనకు బంగారు కొండగా కనిపించింది. ఆ పైన ఉన్నటువంటి రాళ్ల వరుసలన్నీ ఆదిశేషుని పడగలు అని నమ్ముతున్నాం. అవి మనకు రాతి వరుసలుగా కనిపిస్తున్నాయి. ఆ కాలంలో ఇవి బంగారుగా ఉన్నాయి. తరువాత కాలంలో వెండిగా మారిపోయింది. తరువాత కాలంలో ఇత్తడిగా మారిపోయింది. ఈ కాలానికి వస్తే శిలగా మారిపోయింది. యుగ యుగాల్లో ఆ కొండ యొక్క నైసర్గిక స్వరూపం కళ్ళకలా మారిపోతూ కనిపిస్తోంది. అందుకనే ఆదిశేషుని చూడగానే చెంగట నల్లదివో శేషాచలము నింగినున్న దేవతల నిజవాసము. కళ్ళకల కనిపించింది. అది ఆదిశేష పడగలమయంగా కనిపించినటువంటి ఆ కొండను చూడగానే స్వామి నీ దగ్గర ఉన్న కొండ మామూలు కొండ కాదు, చెంగట నల్లదివో శేషాచలము నింగినున్న దేవతల నిజవాసము, ముంగిట నల్లదివో మూలనున్న ధనము, బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము. అలా వెళ్ళిపోతుంది పాట. ఇక్కడ కొన్ని పదాలకు అర్థం చెప్పుకుందాం. నీ చెంగట ఉన్నటువంటి నీ దరిలో ఉన్నటువంటి కొండ మామూలు కొండ కాదయ్యా, అది శేషాచలము. అది మామూలు శేషాచలమా? నింగినున్న దేవతలందరికీ నిజవాసము. వాళ్ళు అక్కడ ఉండాలనే కోరుకుంటారు. మనం తర్వాత చదవబోయే సుప్రభాత శ్లోకాల్లో ఆ మాట వస్తుంది. దేవతలు దేవలోకానికి చేరుకోవాలనుకునే వాళ్ళు కూడా అక్కడ ఏమీ లేదు, ఇక్కడే బాగుంది అనుకుంటారు. అలా దేవతలందరూ నిలయంగా ఉన్నటువంటి కొండ. ముంగిట నల్లదివో మూలనున్న ధనము అన్నాడు. ఏదో ఆ మూల ఈ మూల ఉన్న ధనం కాదు. మూలధనము అంటే మనం ఒక పరిశ్రమ పెట్టినా, ఒక వ్యాపారం చేసినా, ఒడిదుడుకులు ఏవి ఎదురైనా వ్యాపారం కానీ పరిశ్రమ కానీ ఎప్పుడు చక్కగా సాగాలి అంటే కొంత క్యాపిటల్ ఫండ్ అని పెడతాం మనం. అంటే ఆ డబ్బు ఉండాలి. మనం నష్టం వచ్చినా లాభం వచ్చినా పక్కన పెట్టేస్తే సజావుగా సాగడానికి కొంత అమౌంట్ పెట్టుకొని ఉంటాం. దాన్ని మూలధనము అంటున్నాం ఇక్కడ. ఆ మూలధనం ఏది అంటే ఇదే. మీ ఎదురుగా ఉన్న కొండనే ఈ సమస్త జీవజాలానికంతా ఒక గొప్ప మూలధనము. ఏ ధనము? అది డబ్బిచ్చేది అనుకుంటే పొరపాటు. ఆయన అమృతత్వం ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, నిన్నే చెప్పుకున్నాం. కానీ అది మామూలు ధనం కాదు, మోక్షం అనే ధనం, అపవర్గాన్ని ప్రసాదించే ధనంగా భావిస్తూ ఆ కొండలన్నీ కూడా బ్రహ్మమయాలు, బంగారుతో కనిపించేవి అని ఒక చోట చెబితే, ఇంకో చోట కట్టెదురా వైకుంఠము కానా చైన కొండ తెటెలాయ మహిమలే తిరుమల కొండ అంటూ తిరుమల కొండ యొక్క మహాత్మ్యాన్ని, మహిమలను ఒక్కొక్క పాదంలో ఒక్క రకంగా చెబుతూ మళ్ళీ శేషాచలం అనే పేరు గురించి లేక శేషాద్రి అనేటువంటి నామం గురించే చెబుతూ వేదములే శిలలై వెలసినది కొండ, ఏ దేశ పుణ్యరాసులే ఏరులైనది కొండ, గాదిని బ్రహ్మాది లోకముల కొనల కొండ, శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ. ఈ వేదాలన్నీ కూడా ఒక చోట కుప్పగా పోస్తే అది ఏమవుతుందంట? ఈ కొండగా మారుతుంది. ఏ దశ పుణ్యరాశులే ఏరులైనది కొండ. ఈ కొండ మీద ఎన్ని ప్రవాహాలు ఉన్నాయో ఆ ప్రవాహాలన్నీ కూడా మామూలు నీటి ప్రవాహాలుగా కాదు, పుణ్యరాశులు. ఒక్కొక్క మహామునీశ్వరుడో ఒక్కొక్క పుణ్యాత్ముడో తన తపఃఫలంగా సాధించిన పుణ్యాలన్నీ కూడా ఈ కొండ మీద తీర్థాలుగా, ప్రవాహాలుగా, సెలయేర్లుగా, జలపాతాలుగా ప్రవహిస్తూ ఉన్నాయి. బ్రహ్మాది లోకాలన్నింటికంటే పైన ఉండే కొండ ఇది. మనం సత్యలోకం అంటున్నాం. ఆ బ్రహ్మదేవుని యొక్క లోకాన్ని సత్యలోకం అంటాం. అంతకంటే కొనల్లో ఉన్న కొండ మన అదృష్టవశాత్తు భూమి మీదకి వచ్చి భూమి మీద మన చేరువలో ఉన్నది. అలాంటి శ్రీదేవుడు ఉండేటి ఆ వెంకటేశ్వరుడు లేక శ్రీనివాసుడు ఉండేటువంటి కొండ ఈ శేషాద్రి కొండ అంటూ శేషాచలం గురించి అన్నమయ్య చెప్పడం. రెండవది గరుడాచలం. గరుడాచలం అనే పేరు రావటానికి వరాహావతారము ప్రధాన కారణం. తెలిసిన కథనే, అది ఒక నిమిషం చెప్పేసుకుందాం. హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు, అక్కడే 2 అవతారాలు వస్తాయి మనకు. హిరణ్యాక్షుని కోసం ఉద్భవించిన అవతారం వరాహావతారం. ఆది వరాహమూర్తి అంటాం, శ్వేత వరాహమూర్తి అంటాం. ఆ రూపంలో జన్మించాడు. మహాపరాక్రమవంతుడుగా, బలశాలిగా ఉన్న హిరణ్యాక్షుడు గర్వంతో తపస్సు చేసి వరాలు పొంది లోకాలన్నీ అల్లకల్లోలం చేస్తూ భూమాతను ఒక చాప మాదిరిగా చుట్టుకొని వెళ్ళి బంతి మాదిరిగా చేసుకొని తన పాతాళ లోకంలో ఆడుకుంటూ ఉంటే ఆ భూమాత ఆక్రందనలను విన్నటువంటి శ్రీ మహావిష్ణువు ఆ రాక్షసుని దుర్మారడం కోసం
సాక్షాత్తు వరాహస్వామిగా అవతరించి హిరణ్యాక్షుని సంహరించి తన కోరల మీద భూమాతను ఉంచి ఉద్ధరించాడు. అలా భూమాతను ఉద్ధరించినటువంటి మహాస్వామిగా ఈ పర్వతం మీద వెలిశాడు. అక్కడ భయంకర రూపంతో ఉన్న వరాహస్వామిని చూసి అందరు భయపడిపోయారు. తర్వాత లక్ష్మితో అందరినీ అనుగ్రహించాడు. ఆయన ఇక్కడ ఉండడానికి వీలుగా తగిన ప్రదేశం ఏది అన్నప్పుడు గరుత్మంతుని ఆజ్ఞాపించగానే ఏమని ఆజ్ఞాపించారు? వైకుంఠానికి వెళ్ళి అక్కడ చాలా పర్వతాలు ఉన్నాయి, అందులో క్రీడా పర్వతాన్ని తీసుకొని రా. క్రీడా పర్వతము అంటే ఉద్యానవనం అనుకుందాం, మనం పార్క్ ఎట్లా అనుకుంటామో, కాస్త వ్యాఖ్యాలకి వెళ్ళాలన్నా, కాస్త కాలక్షేపం కోసం ప్రశాంతంగా ఉండాలంటే ఒక పార్కుకి వెళ్ళినట్లుగా వైకుంఠంలోని పర్వతాలలో క్రీడాచలము లేక క్రీడాద్రి అనేది ఒక పర్వతం, దాన్ని తీసుకుని వచ్చి నాకు నివాసంగా ఏర్పాటు చెయ్యన్నాడు. గరుత్మంతుడు వైకుంఠం నుంచి క్రీడా పర్వతాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టాడు. ఆ 7 కొండలలో అదొక పర్వతం. ఆ గరుత్మంతుని చేత తీసుకురాబడింది కాబట్టి దానికి గరుడాద్రి లేక గరుడాచలం అనే పేరు వచ్చింది. మూడవది వెంకటాద్రి. చెప్పుకున్నాం, వెంకటాచలం నేనే చెప్పుకున్నాం. పాపములను కాల్చివేస్తుంది, అమృతత్వాన్ని ఐశ్వర్యత్వాన్ని ఇస్తుంది. మాధవుని యొక్క చరిత్ర కూడా చెప్పుకున్నాం. నారాయణాద్రి, నారాయణుడు అనేటువంటి వ్యక్తి తపస్సు చేసిన కారణంగా వచ్చిందని నారాయణాద్రి అనే పేరు వచ్చిందని. కథ ఏం పెద్దగా లేదు కాబట్టి ఒక పేరుతో అయిపోగొట్టేస్తున్నాను. నారాయణుడు అనేటువంటి మహర్షి ఇక్కడ తపస్సు చేసి అతని పుణ్యఫలం చేత భగవంతుని అనుగ్రహాన్ని పొందాడు కాబట్టి నారాయణాద్రి. వృషభాద్రి, ఇక్కడ మాత్రం కొంచెం చెప్పాలి, 2 భాగాలుగా ఉంది. వృషభాసురుడు అనేది ఒక రాక్షసుని యొక్క కథ ఉంటుంది. వృషభాసురుడు 2 పురాణాల్లో 2 రకాలుగా చెప్పబడింది. ఒక పురాణంలోనేమో వృషభము అనగానే నందీశ్వరుడు, మనకు వెంటనే అర్థమవుతుంది ఈశ్వరునికి సంబంధించిన భక్తుడు అని. కానీ వృషభాసురుడు నిజంగా ఈశ్వర భక్తుడు, విష్ణు ద్వేషి. ఎంత పరమశివ భక్తుడో అంత విష్ణువుకు ద్వేషం. సో వైష్ణవ మత సంబంధమైన లేక విష్ణు ఆలయాలకు సంబంధించిన ఇంకా దురాగతాలన్నీ చేస్తున్నాడు. విష్ణు అంటేనే ద్వేషం, కానీ ఈశ్వరుని మాత్రం గొప్ప భక్తుడు. అతని యొక్క దురాగతాలను భరించలేక అందరూ ప్రార్థిస్తే అప్పుడు శ్రీ మహావిష్ణువు వచ్చి సంహరించాడు. చక్రాయుధాన్ని ప్రయోగించినప్పుడు ఇంకా తనకు మరణం తప్పదని తెలుసుకున్న వృషభాసురుడు నా పేరు మీద ఈ కొండ ఉండాలి, నా మీద నీవు నివసించాలని వరం కోరుకొని స్వామిలో ఐక్యమైపోయాడని ఒక కథ. రెండవది, వృషభాసురుడనేవాడు లక్ష్మీ నరసింహస్వామి యొక్క భక్తుడని, తిరుమల కొండ పైన తపస్సు చేసుకునేవాడని, ఎంత గొప్ప భక్తుడైనా రాక్షసుడు కాబట్టి దుర్మార్గుడే. ఎంత గొప్ప భక్తి అంటే భక్తిలో ఉన్నప్పుడు మాత్రం అంత సాత్వికంగా ఉండేవాడు. పూజ అయిపోయి బయటికి రాగానే విశ్వరూపం చూపించేవాడు. పూజలో ఉన్నంత వరకు తను పూజించి నరసింహస్వామికి, యోగ నరసింహస్వామికి తన శిరస్సును అర్పించేవాడు హోమగుండంలో, మళ్ళీ శిరస్సు తగులుకునేది. అంత గొప్ప భక్తుడుగా అతడు ఉన్నాడు. కానీ స్వతహాగా రాక్షసుడు. సో అతడితో బాధపడినటువంటి వాళ్ళందరూ మళ్ళీ విష్ణుమూర్తిని కోరుకున్నారు. ఆయన ఆ వృషభాసురుణ్ణి సంహరించడం కోసం వస్తే ద్వంద్వ యుద్ధాన్ని కోరుకున్నాడు. ఆయన విష్ణు భక్తుడు కదా ఈ చరిత్రలో. ఆ కథలో శివభక్తుడు అన్నాం, ఈ విష్ణు భక్తుడు అంటున్నాం. నాకు నీతో యుద్ధం చేయాలని ఉందని కోరుకున్నాడు. ఆ యుద్ధంలో చివరికి చక్రాయుధం ప్రయోగిస్తే కథంతా మామూలే. ఇంకా నేను చనిపోతాను, నా పేరు మీద ఈ కొండ ప్రసిద్ధం కావాలి, దాని మీద నువ్వు నివసించాలి, నా పేరుతోనే నీవు వృషభాద్రిపతిగా పేరు పొందాలి అని చెప్పి వరం కోరుకున్నటువంటి కొండ. తర్వాత నా కొండ పేరు వృషాద్రి. చెప్పుకున్నాం, వృషము అంటే ధర్మం, ధర్మం ఇక్కడ తపస్సు చేసింది కాబట్టి ఆ పేరు మీదుగా వృషాద్రి అనే పేరు వచ్చింది. ఇక్కడ చెప్పండి ఇంకో పేరు ఏమిటంటే అంజనాచలం. 7 కొండల్లో ఈ 6 పేర్లు ఉన్నాయి మనకు. శేషాచలము, నారాయణాచలము, గరుడాచలము, వెంకటాచలము, వృషభాచలము, వృషాచలము, అంజనాచలం, అంజనాద్రి. సాక్షాత్తు హనుమంతుని యొక్క తల్లి, కేసరి యొక్క భార్య, పుత్ర సంతానం కోసం ఇక్కడ తపస్సు చేస్తే ఆమె తపస్సుకు మెచ్చుకున్నటువంటి వాయుదేవుడు ప్రతిరోజు ఒక ఫలాన్ని ఇచ్చేవాడంట ఆహారంగా. ఆమె నిరాహారంగా తపస్సు చేసింది. ప్రతి ఒక్క రోజు ఒక పండు తెచ్చిస్తే ఆ పండును మాత్రమే స్వీకరించేది. ఒకానొక రోజు వాయుదేవుని యొక్క తేజస్సు నిండినటువంటి నిబిడీకృతమైనటువంటి ఫలాన్ని తెచ్చి ఇస్తే ఆ ఫలాన్ని భుజించినటువంటి అంజనకు హనుమంతుడు ఉద్భవించాడు. అలా హనుమంతుడు ఉద్భవించిన, అంజన తపస్సు చేసిన పరమ పుణ్యక్షేత్రము కాబట్టి తనకు అంజనాచలము అనే పేరు వచ్చింది. ఇలా ఒక 7 పేర్లే మనం చెప్పుకున్నది. ఇంకా ఉండవలసిన పేర్లు వందలు. మనం సహస్రనామాలు ఎట్లా చెప్తామో అట్లాంటి నామాలు చాలా 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 పేర్లు ఒక్కటి చెప్పే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా 4 యుగాల్లో 4 పేర్లు ఉన్నాయి ఈ కొండకన్నారు. మిగతావన్నీ మనం చెప్పుకునే పేర్లు. కృతే వృషాద్రిం వక్ష్యంతి
త్రేతాయాం అంజనాచలం ద్వాపరే శేషశైలేతి కలౌ శ్రీ వెంకటాచలం. కృతయుగంలో శేషాచలమని, వృషభాచలమని, ద్వాపర యుగంలో అంజనాచలమని, క్షమించండి, కృతయుగంలో వృషాచలమని, త్రేతాయుగంలో సాక్షాత్తు హనుమంతుని పేరు మీదుగా అంజనాచలమని, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని పేరు మీదుగా శేషాచలమని, కలియుగంలో వెంకటాచలమని 4 ప్రధానమైన పేర్లు ఉన్నాయి. ఇంకా కల్పాలు మారే కొద్దీ ఈ యొక్క వెంకటాచలానికి అనేకమైన పేర్లు. ఒకటి కనకాద్రి, బంగారు కొండలతో ఉన్నది కాబట్టి. ఒకటి వరాహాచలము, వరాహస్వామి ఇక్కడ నెలవైనాడు కాబట్టి. క్రీడాద్రి, సాక్షాత్తు వైకుంఠంలోని క్రీడా పర్వతమే ఇక్కడ ఉంది కాబట్టి క్రీడాద్రి. ఇంకా వైకుంఠవాసుడే ఇక్కడ నివసిస్తున్నాడు కాబట్టి వైకుంఠాద్రి. వైకుంఠము అనే దానికి శాస్త్రాల్లో గొప్ప గొప్ప అర్థాలు ఉన్నాయి. మనకు వైకుంఠ ఏకాదశిలో చెప్పుకుంటాం. కుంఠము లేనిది, లోటు లేనిది, సమగ్రమైనది, మోక్షమునిచ్చేదని అర్థాలు ఉన్నాయి. అలాంటి వైకుంఠాద్రి. సుమేరు పర్వతము, పుష్కరాలన్నీ ఇక్కడే, అంటే స్వామి పుష్కరిణితో పాటు సమస్త పుష్కరిణులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి పుష్కరాద్రి. సమస్త తీర్థాలు ఈ కొండపైనే ఉన్నాయి కాబట్టి తీర్థాద్రి. భక్తుల యొక్క కోరికలన్నీ తీరుస్తుంది కాబట్టి చింతామణి పర్వతము. నీలుడు అనేవాడు తపస్సు చేశాడు కాబట్టి నీలాద్రి. శ్రీనివాసు నిలవై ఉన్నాడు కాబట్టి శ్రీనివాసాద్రి. ఇలా వరుసగా పేర్లు వస్తూనే ఉంటాయి. వేదములన్నీ ఇక్కడే రాసులుగా ఉన్నాయి కాబట్టి వేదాద్రి. ఆనంద నిలయంలో స్వామి వేంచేసి ఉన్నాడు కాబట్టి ఆనందాద్రి. జ్ఞానాన్ని మనకు సమకూరుస్తుంది కాబట్టి జ్ఞానాద్రి. ఇలా ఒక్కొక్క పేరుకు ఒక్కొక్క అర్థం ఇస్తూ అనేక పేర్లతో నీ యొక్క కొండను పిలుస్తున్నారు స్వామి. అలాంటి నీకు సుప్రభాతము అంటూ 15వ శ్లోకం ముగుస్తుంది. ఇంకా ఎవరెవరు వచ్చారంటే దిక్పాలకులంతా వచ్చి నీ కోసం ఎదురు చూస్తున్నారు. దిక్కులను పాలించే 8 దిక్కులను పాలించే దిక్పాలకులు ఎలా వచ్చారు, ఎలా ఉన్నారు? సేవా పరాశివ సురేశ కృశాను ధర్మ రక్షోంభునాథ పవమాన ధనాదినాథ బద్ధాంజలి ప్రవిల సన్నిజ శీర్ష దేశ శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. స్వామినికి సుప్రభాతం అది కామన్గా వస్తుంది. ఎవరెవరు వచ్చారు? బద్ధాంజలి ప్రవిల సన్నిజ శీర్ష దేశ సేవాపర నిన్ను సేవించడం కోసం అష్టదిక్పాలకు వచ్చారన్నారు. పేర్లు ఎలా ఉన్నాయి చూడండి. శివ సురేశ కృశాను ధర్మ రక్షోంభునాథ పవమాన ధనాదినాథ. శివుడు, సురేశ, కృశాను, ధర్మ, రక్ష, అంబునాథ, పవమాన, ధనాదినాథ. ఒక నిమిషం. శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. సేవాపర నిన్ను సేవించటం కోసం ఎవరెవరు? 8 మంది దిక్పాలకులు. శివ సురేశ కృశాను ధర్మ రక్షోంబునాథ పవమాన ధనాదినాథ. శివుడు అంటే ఈశ్వరుడు అర్థం. ఇక్కడ ఈశ్వరుడు అంటే ఈశాన్యాధిపతి. ఈశానుడు అంటాం కదా, ఒక్కొక్క దిక్కుని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఈశ్వరుడు, సురేష ఇంద్రుడు, సురలకు ఈశుడు ఇంద్రుడు. కృశాను అగ్నిదేవుడు, ధర్మ యమధర్మరాజు, రక్ష నైరుతి, తర్వాత అంబునాథుడు వరుణదేవుడు, పవమానుడు వాయుదేవుడు, ఇంకా చిట్ట చివరి ధనాధినాథ ధనమునకు అధిపతి అయినటువంటి కుబేరుడు. సో శివ సురేశ కృశాను ధర్మ రక్ష అంబునాథ పవమాన ధనాధినాథ. ఈ 8 మంది అష్టదిక్పాలకులు ఎలా ఉన్నారంట? వాళ్ళు దిక్కులను పరిపాలించేవారు. మరి ఎలా రావచ్చు? తలగరేసుకుంటూ రాలేదు. బద్ధాంజలి ప్రవిల సన్నిజ శీర్ష దేశ. నమస్కారాలతో కూడినటువంటి తమ శిరస్సులను అలా తల వంచుకొని వచ్చారు. బద్ధాంజలి నమస్కారాన్ని కలిగి ఉన్నటువంటి నిజ శీర్ష దేశ. శీర్షం అంటే తల. తమ యొక్క తలను అలా కిందికి వంచి ఆ తలలు కిందికి వంచటాన్నే నమస్కారంగా చేసి నిన్ను సేవించటం కోసం వేచి ఉన్నారు. నీ కోసం ఎదురు చూస్తున్నారు స్వామి. నువ్వు త్వరగా నిద్ర లేవండి, మీకు సుప్రభాతం. అది మాత్రమే కాదు, నిన్ను తమపై పెట్టుకొని ఆ వీధులన్నీ తిరగాలని, ప్రపంచమంతా తిరగాలని,
నీకోసం వాహనాలన్నీ ఎదురు చూస్తున్నాయి. బ్రహ్మోత్సవాల్లో మనం చూసే రోజు ఒక్కొక్క వాహనం మీద ఒక్కొక్క వైభోగాన్ని మనం చూసేటువంటి ఆ ముఖ్యమైన వాహనాలన్నీ, అవి కూడా మామూలు వాహనాలు కాదు. ప్రతి దాంట్లో ఫస్ట్ వన్ A1 కేటగిరీ అంటాం. మనకి ఏదైనా కారు దగ్గరికి పోతే మామూలుగా, మీడియమా, పైన చెప్పుకుంటూ పోతాం కదా, రేట్లు పెరుగుతాయి కదా. ఇక్కడ అన్ని ఉత్తమమైనవే. స్వామివారి వాహనాలన్నీ ఆయా జాతులలో ఉత్తమమైనవి. అవే చెబుతూ దాటీషుతే విహగరాజ మృగాదిరాజ నాగాదిరాజ గజరాజ హయాదిరాజ స్వస్వాధికార మహిమాదికమర్థయంతే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. స్వామి నీకు సుప్రభాతం, నీకు మేలుకొలుపులు ఏమొచ్చాయి? వాహనాలన్నీ వచ్చాయి. దాటీషు తే నీ యొక్క, దాటీషు విహారానికి, వ్యాహ్యాలకి, నువ్వు బయటికి వెళ్తే నీకు తమ వాహనంగా ఉండటానికి ఎవరెవరు వచ్చారంట? విహగరాజ, అన్ని పక్షులకల్లా గొప్పవాడు గరుత్మంతుడు, వైనతేయుడు. మృగాది రాజా, మృగములకే అధిపతి సింహం, అందుకని సింహవాహనంలో ఒకరోజు, గరుడ వాహనంలో ఒకరోజు, శేషవాహనంలో ఒకరోజు, కల్పవృక్ష వాహనంలో ఒకరోజు, ఇలా స్వామి ఒక్కొక్క పూట లేక ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనంలో మనకు కనిపిస్తాడు. ఇక్కడ పక్షులలోకెల్లా ఉత్తమమైన గరుత్మంతుడు, మృగజాతిలోకెల్లా ఉత్తమమైనటువంటి సింహము, నాగాదిరాజ సర్పజాతి కల్లా ఉత్తమమైనటువంటి ఆదిశేషుడు, గజరాజ ఏనుగులకంతా సాధు జంతువుల్లో ఉత్తమమైనటువంటి ఆ యొక్క ఐరావతం అనేటువంటి పేరుతో మనం పిలుచుకునేటువంటి దేవలోకంలో ఉన్న మహోన్నతమైన మదపటేనుగు, హయాదిరాజ ఉచ్చైశ్రవం గొప్ప అశ్వం. అంటే ఒక్కొక్క జాతిలో ఒక్కొక్క ఉత్తమమైన ఆ వాహనాలన్నీ నీ కోసం, నిన్ను వ్యాఖ్యాలికి తీసుకొని పోవటం కోసం స్వస్వాధికార మహిమాదికమర్థయంతే, అర్థిస్తున్నాయి. స్వస్వాధికార మహిమాదిక, నీవు వాటిపైన కూర్చుంటే తమ యొక్క మహిమ, తమ యొక్క అధికారం మరింతగా పెరిగిపోతాయని కోరుకుంటూ ఎదురు చూస్తున్నాయి. ఎవరి దగ్గర పనిచేస్తే వాల్యూ వస్తుందో అక్కడ పనిచేస్తారు. ఒక కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్లో ఉన్నారనుకుందాం, మామూలు కానిస్టేబులే అంటాం. అదే కానిస్టేబుల్ ఒక ముఖ్యమంత్రి దగ్గర, ఒక ప్రధానమంత్రి దగ్గర పక్కనే వర్క్ చేస్తున్నాడు అనుకోండి, ఆయన వైభవం పెరిగిపోతుందా? పోస్ట్ మారలే, కానిస్టేబుల్ అనేది ఆయన ఉద్యోగం, కానీ మారదు. పోనీ డ్రైవరే, మామూలు డ్రైవరే, మనం ఏదో ఆటోలో పనిచేస్తున్నాడు అనుకుందాం, మనం ఇచ్చే విలువ కొంచెం. అది ఆర్టీసీ బస్సులో పనిచేస్తున్నాం అనుకుందాం, కొంచెమే పెంచుతాం, ఎందుకంటే సార్ అంటాం, కొంచెం ఆపు అంటాం, అమర్యాదగా కొన్ని చోట్ల మాట్లాడలేం. కానీ అదే డ్రైవరు మనం చెప్పుకున్న పెద్ద మనల్ని పరిపాలించే ఆ ముఖ్యమంత్రులకు, ప్రధానమంత్రులకు, గవర్నర్లకు, రాష్ట్రపతులకు డ్రైవర్గా పనిచేశాడు అనుకోండి, మనం కూడా చాలా గౌరవభావంతోనే చూస్తాం ఆ కారు రాగానే. ఇక్కడ కూడా ఈ 5 వాహనాల పేర్లు చెప్పారు. ఇక్కడ ఇవి 5 కాదు, ఇంకా ఉండొచ్చు. ఇవన్నీ కూడా మామూలు వాహనాలే అనుకుందాం, కానీ అవి ఏం కోరుకుంటున్నాయంట? మా మీద మామూలు వ్యక్తులు అధిరోహిస్తే మమ్మల్ని, మాకు కడిగే పేరు ప్రఖ్యాతులు ఎంత, మా మహిమ ఎంత, మా అధికారం ఎంత? స్వామి నువ్వు వచ్చి కూర్చొని మా మీద అలా ఊరేగితే అప్పుడు కదా మా మహిమ, అప్పుడు కదా మాకు అధికారం, అప్పుడు కదా మాకు వైభోగం అని నిన్ను అర్థిస్తూ ఆ వాహనాలలో ఉత్తమంగా ఉన్నటువంటివన్నీ కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి, అర్థిస్తూ ఉన్నాయి. నీవు తొందరగా నిద్రలేవు స్వామి అంటూ వాహనాల గురించి చెబుతూ, ఇక తర్వాత నవగ్రహాలన్నీ వచ్చి నీ చుట్టూ తిరుగుతున్నాయి. కొండ చుట్టూ అనుకుందాము, ఆనంద నిలయం చుట్టూ అనుకుందాం, ఎదురుగా అనుకుందాం. ఇంతవరకు దిక్పాలకులు వచ్చారు, ఇప్పుడు నవగ్రహాలు వస్తున్నాయని చెబుతూ సూర్యేందు భౌమ బుధవాక్పతి కావ్య సౌర్య స్వర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధాన త్వద్వాసదాస చరమావధిదాసదాస శ్రీ వెంకటాచలపతి తవ సుప్రభాతం. నవగ్రహాలు అంటేనే మన యొక్క రోజువారీ ఫలాలను వారు నిర్దేశిస్తారు. అవి సక్రమంగా ఉంటే మనకు అన్ని శుభాలే జరుగుతాయి. అవి ఏవైనా కాస్త వక్ర దృష్టితో చూస్తే మనకి ఇబ్బందులు కలుగుతాయి అని చెప్పి వాటిని ప్రసన్నం చేసుకోవడం కోసం నవగ్రహ మండపం చుట్టూ మనం తిరుగుతాం, వాటి పేర్లు చెప్పుకుంటూ. అలాంటి నవగ్రహాలు నీ ముందుకొచ్చి స్వామి వరుసగా నిలబడుకొని నిన్ను సేవిస్తూ ఉన్నాయి. ఎలా? మామూలు గొప్ప భక్తులుగా కాదు, నీ భక్తుల యొక్క భక్తులు
తద్వాస త్వత్ దాస దాస చరమావధి దాస దాస ఏం ఫస్టే వచ్చి కూర్చోలే అవి లైన్ గా ఉన్నాయి. నీ యొక్క దాసుల యొక్క దాసుల యొక్క దాసుల యొక్క దాసులుగా ఏదో ఒక పరమాణు రూపంలోనైనా నిన్ను సేవిస్తే చాలు మాకు సమస్త శుభాలు కలుగుతాయన్న ఆలోచనతో నవగ్రహాలు వచ్చాయి. ఆ పేర్లు వరుసగా చెప్తున్నాడు. సూర్య, ఇందు, భౌమ, బుధ, వాక్పతి, కావ్య, సౌరి, స్వర్భాను, కేతు 9 పేర్లు. దివిషత్ ప్రధాన దేవసభలలో ప్రధానంగా ఉండేటువంటి ఈ నవగ్రహాలు ఏవేవి? సూర్య, సూర్యుడు, సూర్యేందు, ఒకసారి పేరు చెప్పుకుంటే సూర్యేందు, భౌమ, బుధ, వాక్పతి, కావ్య, సౌరి, స్వర్భాను, కేతు ఇలా వచ్చింది. సూర్య సూర్యుడు, సూర్యేందు సూర్య మరియు ఇందు, ఇందు అంటే చంద్రుడు, భౌమ అంగారకుడు లేక కుజుడు, అంగారకుడు అనొచ్చు కుజుడు అనొచ్చు, బుధ బుధగ్రహం, వాక్పతి బృహస్పతి, వాక్కులకు పతి బృహస్పతి, ఆయన్నే మనం గురుగ్రహము అని పిలుస్తాం. కావ్య శుక్రుడు, సౌరి శనిగ్రహం, స్వర్భాను రాహువు, కేతు. ఈ 9 గ్రహాలు దేవసభలలో ప్రధానమైనటువంటివి, సమస్త విశ్వాన్ని నడిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా నీ యొక్క దాసుల యొక్క దాసుల యొక్క దాసులుగా నీ ముందు నిలబడి ఎదురు చూస్తూ ఉన్నాయి. సమస్త గ్రహాలు ఇక్కడే వచ్చి ఎదురు చూస్తున్నాయి నీకు సుప్రభాతము అంటూ అతనికి మేలుకొలుపు చెప్తున్నాం. గమనించండి, స్వామివారి సుప్రభాతాన్ని పలుకుతూ ఉన్నాము అంటే ఒక్కరు కాదు, సమస్త విశ్వమంతా కూడా స్వామివారి యొక్క మేలుకొలుపు కోసం ఎదురు చూస్తూ వారి దర్శనాన్ని ఆకాంక్షిస్తూ అర్థిస్తూ ఉన్నవి. ఇది చదువుతూ ఉన్నప్పుడు మనం చుట్టూ ఆ ప్రపంచమంతా, ఈ మొత్తం విశ్వమంతా మన పక్కనే ఉండి మన మాదిరిగానే స్వామిని చూడాలన్న ఆలోచనతో ఉందన్న ఊహ అద్భుతమైనది. అలాంటి స్వామికి మేలుకొలుపు పలుకుతూ ఇంకిప్పుడు ఇక్కడి నుంచి వస్తాయి. స్వర్గాన్ని కోరుకునేవారు, మోక్షాన్ని కోరుకునేవారు కూడా అవి వద్దు, నీ సేవలుంటే చాలు స్వామి అన్నారు. ఇలాంటి సుప్రభాతంలోని మాటను గుర్తుపెట్టుకునే మనకు శ్రీరామదాసు సినిమాలో చివరి సీన్లో కనిపిస్తుంది మీకు ఒకటి. రామచంద్రమూర్తి వచ్చి తీసుకుపోతాను స్వర్గలోకానికి అంటే రామదాసు రానంటాడు. అక్కడ రాముడు ఉంటాడా, సీతమ్మ ఉంటుందా, రామనామాన్ని జపించడం ఉంటుందా, అభిషేకాలు ఉంటాయా, పూజలు ఉంటాయా అంటే అక్కడ ఏమీ ఉండదు, కేవలం ఆనందం మాత్రమే ఉంటుంది. అక్కడికి వచ్చి ఆనందంగా గడపచ్చు అంటే ఆనందం అంటే అదేంటి? ఆనందం అంటే రామనామాన్ని తలుచుకుంటే ఆనందం, ఆనందం అంటే రామునికి అభిషేకం చేస్తే ఆనందం, ఆనందం అంటే రాముని మీద కీర్తన పాడితే ఆనందం. అది రాముని గురించి చెప్పాడు గోపన్న. రాముడు కాకపోతే వెంకటేశ్వరుడు, ఆయన కాకపోతే పరమేశ్వరుడు, ఆయన కాకపోతే హనుమంతుడు. అంటే మనం ఏ రూపంలో భగవంతుని ఇక్కడ తలుచుకుంటున్నామో అతన్ని సేవిస్తే, అతన్ని పాదపూజ చేస్తే, నవవిధ భక్తి మార్గాలని ఏవి మనం చెప్పుకుంటున్నామో శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం అవన్నీ సుప్రభాతంలో వస్తాయి. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం వింటూ ఉంటే, స్వామి నీ లీలలు వింటే అది కదా పరమానందం. కీర్తనం నీ గురించి పాడుతూ ఉంటే అది కదా పరమానందం. అర్చిస్తూ ఉంటే, పాదసేవనం చేస్తూ ఉంటే, ఇలాంటి 9 మార్గాలలో నిన్ను సేవించేటువంటి స్థితిని ఈ ఊపిరి ఈ శరీరంలో ఉన్నప్పుడు కలిగితే పొందేది కదా పరమానందం. ఇది ఏదీ లేకుండా ఊరికి ఆనందలోకము అంటే స్వర్గంలో సుఖం నాకెందుకు అన్నాడు. నేను ఇక్కడే ఉంటాను కోరుకున్నాను. ఆ ఆనందాన్ని కూడా వద్దని ఎవరెవరు నిన్ను సేవించాలని వస్తున్నారో నెక్స్ట్ శ్లోకాల్లో చెప్తున్నాడు. త్వత్పాదధూళి భరిత స్ఫురితోత్తమాంగా స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగా కల్పాగమాకల నయాకులతాం లభంతే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. ఇక్కడ ఒక అద్భుతమైన రహస్యం కూడా ఉంది ఇందులో. అది కొంచెం బాధాకరమే కానీ పెద్ద ఆనందకరం, మనకు మహానందకరం. మనకు అన్నాను అంతవరకే, తర్వాత మాట్లాడతాను. ఎందుకు అంటే ఓ వెంకటాచలపతి నీకు సుప్రభాతం. ఏమి? త్వత్పాదధూళి భరిత స్ఫురితోత్తమాంగ స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగా. స్వర్గాపవర్గ నిజపేక్ష నిజాంతరంగా. స్వర్గము అపవర్గము. స్వర్గం అంటే సుఖాలు పొందేటువంటి లోకం, అపవర్గం అంటే మోక్షం, ఇంకా మనకు జన్మ లేకుండా ఉండటం. ఈ స్వర్గ సుఖాలను మోక్షాన్ని కూడా తాము పొందేవారై ఉండి కూడా ఎలాంటి వారు? త్వత్
పాద ధూళి భరిత స్ఫురితోత్తమాంగ, నీ యొక్క పాదధూళిని తమ యొక్క శిరస్సుల మీద కలిగి ఉండి, అంటే స్వామివారి పాదధూళి మన శిరస్సులను తాకింది అంటే మనం వెళ్ళి స్వామివారి పాదాలకు శిరస్సుతో అలా తాకించి వచ్చాము అని. ఆ వైభోగం ఆ కాలం వెళ్ళిపోయింది, ఎదురుగా చూసుకొని వస్తున్నాం. అది ఎప్పుడో ఉండింది. అందరూ గర్భగుడి దగ్గరికి వెళ్ళి ఆ ధూళిని కూడా స్పృశించే మహద్భాగ్యం ఆ కాలంలో ఉండి ఉండవచ్చు. ఇప్పుడు మనం మన ఇంట్లో దర్శిద్దాం. మన ఇంట్లో ఉన్న స్వామివారి విగ్రహాన్ని అలా మన తలను తీసుకొని వెళ్ళి పాదాలకు తగిలిస్తే తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి పాదాలకు తగిలినట్లు కాదు అని భావిస్తే మన పూజ వ్యర్థం. అది గుర్తుపెట్టుకోవాలి. మన ఇంట్లో పూజ చేసేటప్పుడు పొరపాటున విగ్రహం కింద పడితే అయ్యో అనిపించాలి, కానీ అదే పడిపోతుంది, బొమ్మనే కదా పడిపోయింది అనుకుంటే పూజలో ఏం లాభం ఉంటుంది? మన ఇంట మనం పూజ చేసే లక్ష్మీ అమ్మవారికైనా వెంకటేశ్వరునికైనా లేక మన ఇష్టదైవం ఏదైనా కావచ్చు, అభిషేకం చేస్తూ ఉంటే నెమ్మదిగా చేయటం, తుడుస్తూ ఉంటే నెమ్మదిగా తుడవటం, ఎక్కడ అవయవాలకు మన చేతుల యొక్క ఒత్తిడి తగిలితే కందిపోతాయేమో అన్న భావంతో నిజంగా నా ముందు అమ్మ కూర్చొని ఉంది, నిజంగా నా ముందు స్వామి కూర్చొని ఉన్నాడు అని, అది విగ్రహం అంగుళం ఎత్తుందా, అడుగు ఎత్తుందా, 6 అడుగులు ఉందా తర్వాత విషయం, మనం భావించటం ముఖ్యం. అక్కడ పాదాలను స్పృశిస్తే ఆ స్వామి యొక్క ధూళి మన యొక్క శిరస్సుల మీద తగిలితే మనకు వచ్చే వరం ఏంటి? స్వర్గం. మన కోరిక ఇంకా ఉంటే అపవర్గం, మోక్షం కూడా. అలాంటి వాళ్ళు కూడా నీ యొక్క పాదముల ధూళి తమ యొక్క శిరస్సుల మీద ఉండి స్వర్గాన్ని మోక్షాన్ని పొందగలిగిన స్థితిలో ఉన్నవారు కూడా ఏమని బాధపడుతున్నారంట? కల్పగమా కులతాం లభంతే, ఈ కల్పం వెళ్ళిపోతుంది కదా అని బాధపడుతున్నారట. ఈ కల్పం వెళ్ళిపోతుంది కదా అని మనసులో చింతిస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళంతా చింతిస్తూ నిన్ను చూడడానికి ఇక్కడ వేచి ఉన్నారు. ఏం వద్దనుకుంటున్నారు? మాకు మోక్షం వద్దు, స్వర్గం వద్దు, అయ్యో ఈ కల్పం వెళ్ళిపోతే ఎట్లా అని. ఎందుకు ఈ కల్పం వెళ్ళిపోతే అంటే మనం ఇప్పుడున్నటువంటి శ్వేతవరాహ కల్పం, శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూ ద్వీపే అని చెప్పుకుంటాం కదా. ఒక కల్పము అంటే కోట్ల కొద్ది సంవత్సరాలు, అందులో మళ్ళీ మన్వంతరాలు. మనం ఉన్నది ఇప్పుడు వైవస్వత మన్వంతరం, అందులో కలియుగం, అందులో ప్రథమ పాదం, ఇక్కడ ఉన్నాం మనం అంతే. ఇంకా అన్ని పాదాలు గడవాలి, ఇంకా మనువులు గడవాలి, అవన్నీ కలిస్తే ఈ శ్వేతవరాహ కల్పం పూర్తయిపోతుంది. ఈ కల్పం పూర్తయితే మొత్తం మునిగిపోయి తిరుమల క్షేత్రం కూడా అదృశ్యమవుతుంది. అది చెప్పింది. పురాణాలు ఏం చెప్తాయంటే ఈ కల్పం తరువాత తిరుమల క్షేత్రం మళ్ళీ ఇంకో క్షేత్రం ఎక్కడో, ఆ కల్పంలో ఎక్కడో, అది ఆంధ్రప్రదేశ్లో ఉంటుందో, ఉత్తరప్రదేశ్లో ఉంటుందో, భారతదేశంలో ఎక్కడ ఉంటుందో తెలియదు. మొత్తం మీద మళ్ళీ భారతవర్షంలోనే ఎక్కడో ఒక చోట మళ్ళీ ఇవన్నీ జరిగి మళ్ళీ శ్రీ వెంకటేశ్వరుడు క్రీడా పర్వతాన్ని తీసుకుని వచ్చి గరుడు ఎక్కడో చోట పెడతాడు. కానీ ఇక్కడ ఉంటుందని చెప్పలేం కదా. ఈ శ్వేతవరాహ కల్పమంతా కూడా ఈ తిరుమల క్షేత్రం వైభవంగా ఉంటుంది. ఈ కల్పం ముగిసిపోతే దీని యొక్క మహిమ వెళ్ళిపోతుంది, లోకమే వెళ్ళిపోతుంది, క్షేత్రం ఎక్కడ ఉంది? అయ్యో ఈ కల్పం వెళ్ళిపోతే మళ్ళీ మనం తిరుమలం చూడలేం కదా అనేటువంటి భావంతో మాకు స్వర్గం వద్దు, ఇక్కడే ఉంటాం, ఈ కల్పంలోనే ఉంటాం. మన అదృష్టమే కదా ఈ కల్పంలో మనం పుట్టడం, అందుకనే మంచిది అన్నాం. అలా బాధపడే విషయం ఏంటంటే ఎప్పుడో ఒకసారి ఈ తిరుమల క్షేత్రం కూడా ఈ లోక ప్రళయమంతా సంభవించినప్పుడు, ఇప్పుడు కాదు, కోట్ల 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 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోయే విషయం. కానీ అప్పటి వరకు మనం ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నారు. మాకు మోక్షం కూడా వద్దు, మళ్ళీ పుడదాం, ఎందుకంటే ఈ దివ్యమంగళ స్వరూపాన్ని చూడటానికి ఈ కల్పం వెళ్ళిపోయేంత వరకు మనం మళ్ళీ 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 పుట్టాలని కోరుకుంటున్నటువంటి అనేక మంది మహనీయులు ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. స్వర్గాన్ని మోక్షాన్ని కాదనుకున్న వారు ఎదురు చూస్తున్నారు. స్వామి నీ యొక్క నిద్రను వీడి మేలుకో అంటూ అక్కడ సుప్రభాతంలో చెబుతూ కొంతమంది పైన వెళ్తూ ఉన్నారట. ఇక్కడ ఎదురు చూస్తున్నారు. పైన ఎవరెవరు వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా ఇదేంటి, స్వర్గం ఎక్కడో ఆకాశంలో ఉండాలి కదా, ఆ వైభవం ఇలా కిందికి చూస్తే 7 కొండల మీద కనిపిస్తుంది, ఈ గోపురం యొక్క వైభవం చూస్తే చాలు, స్వర్గంతో పనేముంది అని తమ గమనాన్ని ఆపేసి 7 కొండల యొక్క గోపురాలను చూస్తూ ఉన్నారంటూ తర్వాతి శ్లోకంలో త్వద్గోపురాగ్రశిఖరాని నిరీక్షమానా స్వర్గాపవర్గ పదమీం పరమాం శ్రయంతః మర్త్యా మనుష్య భువనే మతిమాశ్రయంతే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. స్వామి నీ అనుగ్రహం ఉంటే, నీ కరుణ ఉంటే ఎలా ఉంటుంది? త్వద్గోపురాగ్ర శిఖరాన్ని నిరీక్షమాన,
పైన నీ గోపురాలను చూస్తూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరు? స్వర్గాపవర్గ పరమీం పదవీం శ్రయంత. ఆ నీ యొక్క అనుగ్రహంతో తమ యొక్క పుణ్య రాసులతో స్వర్గాన్ని కానీ మోక్షాన్ని కానీ పొందగలిగే వారై ఉన్న వాళ్ళు కూడా, మర్త్య మానవులందరూ కూడా మనుష్య భువనే మతిమాశ్రయంతే, ఇక్కడే ఉండాలి ఇక్కడే ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. పైన చెప్పింది అదే, కింద చెప్పింది అదే. కాకపోతే పైన చెప్పిన శ్లోకంలో ఈ కల్పం ముగిసేంత వరకు మనం ఉండాలని కోరుకుంటున్న వాళ్ళు కేవలం నీ పాద ధూళి సోకినంత మాత్రంలోనే స్వర్గానికి వెళ్లే వాళ్ళు ఇక్కడే కోరుకోవాలనుకుంటున్నారు. తమ పుణ్యరాశుల చేత మోక్షము స్వర్గము లభించినప్పటికీ నీ యొక్క గోపుర శిఖరముల యొక్క వైభవాన్ని చూసి ఇది కదా స్వర్గము, ఇక్కడే ఉండాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. నీకు సుప్రభాతము. ఇంకా తర్వాత అంతా స్వామివారిని వర్ణించడమే. శ్రీ భూమినాయక దయాది గుణామృతాబ్దే దేవాదిదేవ జగదేక శరణ్యమూర్తే శ్రీమన్ననంత గరుడాది బిరర్చితాంగ్రే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. ఈ శ్లోకంలో స్వామివారు ఎంత గొప్పవారో చెప్తూ శ్రీ భూమినాయక దయాది గుణామృతాబ్దే మధ్యలో కామ పెట్టేద్దాం. శ్రీ భూమి నాయక, శ్రీదేవికి భూదేవికి భర్త అయినటువంటి ఓ స్వామి. శ్రీ అమ్మవారు లక్ష్మీదేవి, భూమి భూదేవి, నాయక భర్త. శ్రీ భూమి నాయక, శ్రీ భూదేవులకు భర్తమైనటువంటి వెంకటేశ్వర. దయాది గుణామృతాబ్దే, దయా మొదలైనటువంటి దివ్య గుణములకు సముద్రము లాంటి వాడ. సముద్రాన్ని ఎందుకు పోలుస్తామంటే సముద్రంలో నీరు తరగదు, ఎంత తీసుకున్నా. తరగనివి ఏమన్నా ఉన్నాయంటే సముద్రాలే, అవి ఎండిపోవు, ఇంకిపోవు. అందువల్ల గొప్ప గుణాలకు నీవు సముద్రం లాంటి వాడివి. ఎలాంటి గొప్ప గుణము? దయా అనే గొప్ప గుణం. స్వామి అత్యంత కరుణాంతరంగుడు, దయా సముద్రుడు. అందుకనే గోపన్న కూడా దాశరథి కరుణాపయోనిధి అంటాడు. స్వామి నువ్వు దయా అనేటువంటి దయా అనే గుణానికి సముద్రం లాంటి వాడివి అంటూ పొగుడుతాడు. ఎందుకంటే వారి యొక్క దయ ఇంతే ఉందనుకోండి ఓ 10 మందిని కాపాడతాడు. పోనీ ఇంత ఉందనుకోండి ఓ 20 మంది, ఇంత ఉందనుకోండి 100, మహా అంటే 1,00,000. కానీ కోటాను కోట్ల భక్తజనం యొక్క అన్ని కోరికలను, ఇక్కడ లౌకికమైన కోరికలు కావచ్చు, ఆధ్యాత్మికమైన కోరికలు కావచ్చు, ఏవైనా కావచ్చు, అన్ని కోరికలు తీర్చాలంటే ఆయన దగ్గర ఎంత ఉండాల? దయ. కాబట్టి దయాది గుణామృతాబ్దే, దయా మొదలైన అద్భుత గుణాలకు సముద్రం లాంటి స్వామి. దేవాది దేవ, అందరు దేవతల కంటే గొప్పవాడివి, ఇందులో తిరుగులేదు. మొత్తం సమస్త దేవతానీకానికంతా కూడా నాయకుడు. ముల్లోకాల్లో ఉన్న సమస్త దేవతలు 33 మంది కోట్ల దేవతలు అంటున్నాం కదా, అందరికంటే నీవే ఉన్నతుడవి, ఉత్తముడవి. దేవాది దేవ జగదేక శరణ్యమూర్తే, అన్ని జగత్తులకు శరణు పొందదగిన, శరణము అనదగిన ఏకైక మూర్తివి. మిగతా వారిని శరణంటే ఫలితం రావచ్చునో రాకపోవచ్చునో చెప్పలేం, కానీ నిన్ను శరణంటే మాత్రం ఆ ఫలితం ఖచ్చితంగా మాకు ఇచ్చేటువంటి చరణాలు కలిగినటువంటి ఓ స్వామి జగదేక శరణ్యమూర్తివి. శ్రీమన్ అనంత గరుడాది బిరర్చితాంగ్రే, అంగ్రి అంటే పాదాలు. ఎలాంటి పాదాలు? అనంతుని చేత, గరుత్మంతుని చేత పూజింపబడిన పాదములు కలిగిన స్వామి. అంటే నీ పాదాలను ఎవరు పూజిస్తున్నారు? ఒకవైపు పెద్ద ఆదిశేషుడు పూజిస్తున్నాడు, ఇంకోవైపు గరుత్మంతుడు పూజిస్తున్నాడు. ఈ రెండే ఎందుకు చెప్పాలి గమనించుకోండి. పరస్పర వైరం ఉంటుంది వాటికి, ఇద్దరికీ వైరమే. గరుత్మంతుని యొక్క ఆహారం పాములు, తెలుసు మనకది. కానీ పరస్పర వైరుధ్యము కలిగినటువంటి 2 గొప్ప జీవులు నీ పాదాలను సేవిస్తున్నాయి అంటే ఈ లోకంలో తమలో తామకు వైరాలు ఉండొచ్చేమో కానీ నిన్ను సేవించటంలో మాత్రం వైరం లేదు, భేదం లేదు. జీవుల మధ్య మీరంటే మాకు, మనమంటే ఇంకొకరికి, వాళ్ళంటే ఇంకొకరికి ఇలా సరిపోకపోవచ్చు. అందులో తేడాలు ఉండొచ్చు. మన వ్యక్తిత్వాన్ని బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన ఆలోచనను బట్టి కొన్ని చోట్ల వ్యతిరేకత వచ్చి నచ్చకపోవచ్చు. మాకు నచ్చకపోవచ్చేమో కానీ మాకందరికీ ఒక ఏకాభిప్రాయం ఏమి అంటే నీ పాదాలను సేవించటంలో ఏకాభిప్రాయం ఉన్నది అని చెప్పడం కోసం అనంతుడు, గరుత్మంతుడు లాంటి వారి చేత సేవించబడిన పాదాలు కలిగినటువంటి ఓ స్వామి నీకు సుప్రభాతం. ఈ 4 చివరి శ్లోకాలన్నీ కూడా స్వామివారి వైభవాన్ని చెప్తూ ఉంటాయి అంతే. శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ వైకుంఠ మాధవ జనార్దన చక్రపాణే శ్రీవత్స సింహ శరణాగత పారిజాత శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. ఒక్కొక్క పేరుకు ఒక అర్థం.
శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ అన్ని పేర్లే విష్ణు సహస్రనామాల్లో వచ్చేవి. పద్మనాభుడు అన్న పద్మనాభి ఎందుగలవాడు అని, పురుషోత్తముడు అందరి పురుషుల్లోకెల్లా అంటే అన్ని జీవుల్లోకెల్లా లేక దేవతల్లోకెల్లా ఉత్తముడు అని, వాసుదేవ సాక్షాత్తు కృష్ణ పరమాత్మ పేరు. వైకుంఠ మాధవ జనార్దన చక్రపాణే, వైకుంఠనాథ అన్న వైకుంఠ అన్న ఆయన పేరు, వైకుంఠాధిపతి కాబట్టి. మాధవుడు, మా అంటే అమ్మవారు లక్ష్మీదేవి, ధవ అంటే భర్త, మాధవుడు అంటే లక్ష్మికి భర్త అయిన వాడు వెంకటేశ్వరుడు. జనార్దన అది కూడా కృష్ణ పరమాత్మ పేరే. చాలా మంది జనార్దన అంటే కింద పొల్లు పెడుతుంటారు, అది తప్పు. జనార్దన కింద పొల్లు ఉండదు. మర్దన మహిషాసుర మర్దిని అంటే అమ్మవారిని, అక్కడ కూడా పలకడానికి బాగుంది కదా అని మహిషాసుర మర్దిని, మర్దిని అని లేదమ్మా, కేవలం మర్దిని. మర్దించుట అంటేనే చంపడము, మర్దించుట అంటే కొట్టుట చంపుట. ఇక్కడ జనార్దన రెండు అర్థాలు ఉన్నాయి. జనార్దన అంటే జనముల చేత అన్ని కోరికలు కోరబడేవాడు అని ఒక అర్థము, దుష్టులైనటువంటి రాక్షసులను సంహరించేవాడు అని ఒక అర్థం. రెండు అర్థాలు. దుష్టజనులను సంహరించేవాడు జనార్దనుడు ఒక అర్థం, జనములందరి చేత కోరికలను కోరబడుతూ తీర్చుకోబడినవాడు అంటే వాళ్ళ కోరికలను నెరవేరుస్తాడు కాబట్టి జనార్దనుడు అని. శ్రీవత్స సింహ శరణాగత పారిజాత, శరణాగత పారిజాత, శరణాగతులందరికీ కూడా పారిజాతం లాంటివి. పారిజాతము అనేది పుష్పము వాడదు, ఎండిపోదు, చెడిపోదు, సమస్త కోరికలు నెరవేరుస్తుంది. మనకు పారిజాతాపహరణం తెలుస్తుంది. శ్రీకృష్ణ తులభారం చూసినా లేదా ఒక కావ్యం చదివినా, నారదుడు తెచ్చి ఇచ్చిన పారిజాత పుష్పాన్ని రుక్మిణికి ఇచ్చిన కారణంగా ఎంత గొడవ జరిగిందో మనకు తెలుసు. ఆ పారిజాతములకు చెప్పేటప్పుడే నారదుడు అంటాడు, ఈ పుష్పం వాడిపోదు, వాసన తగ్గదు, రంగు తగ్గదు, నిరంతరము వెలిగిపోతా ఉంటుంది. అది వెలిగిపోవడం కాదు, దాన్ని ధరిస్తే వాళ్ళు కూడా అలా వెలిగిపోతాం. తల పువ్వాడకయుండును తల పువ్వు ధరించి వికచ సామర సాక్షి అంటాడు. అమ్మా ఈ పుష్పం వాడిపోకుండా ఉంటుంది, దీన్ని ధరించావంటే నువ్వు కూడా అలాగే ఉంటావు అని అక్కడ పొగుడుతాడు. ఆ పారిజాతము అంటే సమస్త కోరికలు నెరవేర్చేది. అది కల్పవృక్షమైనా అదే అంటాం అర్థం, పారిజాతమైనా అయితే. ఇలాంటి శరణాగతులకు నీవెవరు అంటే పారిజాతం లాంటి వాడివి. అందరూ శరణు కోరే వారికి నీ యొక్క రూపమే పారిజాతం, సమస్త కోరికలు నెరవేరుస్తుంది. శ్రీవత్స సింహ, చిహ్న అని అనకూడదండి, చిహ్న అని అనాలి, అది గుర్తుపెట్టుకోవాలి. మనం హాకు నావర్తిస్తే జాతీయ చిహ్నాలు, జాతీయ చిహ్నాలు కాదు, చిహ్నాలు. హా అనే అక్షరానికి నావత్తు కానీ మావత్తు కానీ ఇచ్చినప్పుడు మనము ముందు ఒత్తులు పలకాలి, తర్వాత అక్షరం పలకాలి. మిగతా అన్ని చోట్ల తెలుగులో ముందు అక్షరం తర్వాత ఒత్తు. చక్రము, చక్రము అని రాసినప్పుడు కాకు రావర్తిస్తాం, ముందు కా అని చదువుతాం, తర్వాత రావద్దు. చక్రము. అరణ్యము నాకు యావత్తిస్తాం, అరణ్యము. కానీ చిహ్నము అన్నప్పుడు చిహ్నము అని చదవకూడదు. అంటే చదువుతున్నాం, హాకు నావత్తిచ్చాం కాబట్టి ముందు హా చదువుతున్నాం, తర్వాత నా చదువుతున్నాం, కాదు చిహ్నము. ఇదేం సార్ ఇట్లా ఎటైనా చదవచ్చు, మీరే తప్పు చెప్తున్నారేమో. మీతోనే నిజం చెప్పిస్తాను. బ్రహ్మ ఎలా రాస్తారు? బ్రా వరకు బాగానే ఉంది, బాపు రావర్తిస్తాం, హాకు మావర్తిస్తాం. మరి చదివేటప్పుడు మీరన్నట్టు కరెక్ట్గా అలాగే చదివితే బ్రహ్మ అనాలి కదా. ముందు అక్షరం తర్వాత ఒత్తు, ముందు అక్షరం తర్వాత ఒత్తు అన్నప్పుడు బ్రహ్మ అని చదవాలి. మరి మీరే బ్రహ్మ అని చదివి ఇక్కడికి వస్తాకల్లా చిహ్నం అనకుండా చిహ్నం అంటే ఎట్లా? అది ఒక రూలు వ్యాకరణంలో. హ అనే అక్షరానికి మా మరియు నా అనే ఒత్తులు వచ్చి అంటే అనునాసికాలు, అందులో ప్రత్యేకత ఏం లేదు. నామాలు, ఈ నామాలు ఎంత గొప్పవో ఆ నామాలు అంతే గొప్పవి. ఈ స్వామి యొక్క నామాలు ఎంత గొప్పవో వ్యాకరణంలో నా మా అనే అక్షరాలు రెండే ఉండేది, అనునాసికాలు. ఇంకా ఇని నా నా మా అనేవి ముక్కుతో వలుకుతాం, అందులో 3 వాడం, మనం 2 వాడేది. జ్ఞానము లాంటి వాటిలో ఒక అక్షరం వాడతాం, అప్పుడప్పుడు వాడతాం. ఇంకా అన అనేది ఉండే, అది ఎప్పుడో వాడుతున్నాం మనం. అనాలను మర్చిపోయినాం, అనా కూడా మర్చిపోయినాం. ఇంకా మిగిలిపోయిన 2 నా మా, ఇవి లేకుండా ఉండలేము. ఇవి ముక్కుతో వలుకుతాం. ఈ 2 అక్షరాలు హాకు మాత్రమే, అన్నిటికి కాదు. హా అనే అక్షరానికి మాత్రం పరమైనప్పుడు ముందు ఒత్తు పలకాలి, తర్వాత అక్షరం పలకాలి. సరే మేము అలా పలకము అంటే మరి ఏం చేయలేం, వ్యాకరణ విరుద్ధము అంతే, ఇంకెంత మించి ఏం లేదు. కానీ సుబ్బలక్ష్మమ్మ గారు ఎంత స్పష్టంగా సుప్రభాతంలో చిహ్న అని పలుకుతారో జాగ్రత్తగా గమనించండి. అందుకనే శ్రీవత్స సింహ శరణాగత పారిజాత,
శ్రీవత్సాన్ని చిహ్నముగా కలిగినవాడు, గుర్తుగా కలిగినవాడు. శ్రీవత్సం ఎక్కడ? మీ కౌస్తుభం అంటే మణి అన్నాం. శ్రీవత్సం అనేది స్వామివారి వక్షస్థలం మీద ఉన్న పుట్టు మచ్చ. ఆయన మచ్చ పేరు శ్రీవత్సము. శ్రీవత్సము అనేది పుట్టుమచ్చ. స్వామి నీ వక్షస్థలం మీద శ్రీవత్సం అనే పుట్టుమచ్చ వెలిగిపోతూ ఉంది, ఒకవేళ ఎక్కడ తప్పిపోయినా మేము కనుక్కోగలం. ఇది విషయం. ఆయన ఏ అవతారం అన్నా ధరించని మనకు అవసరం లేదు. మారు వేషాలు చాలా వేస్తాడు. ఓ 10 వేషాలు వస్తాయి, నెక్స్ట్ చెప్తాం. 21 వేషాలు వేశాడని చెప్పి భాగవతంలో ఉంది. అంటే అన్ని అవతారాలు ఉన్నాయి కదా, అలాంటి ఏ వేషం వేసినా చూసుకోవడానికి మనకు కొన్ని గుర్తులు ఉన్నాయి. ఆయన పాదాల్లో ఏం గుర్తులు ఉంటాయో, రొమ్ము మీద ఏం గుర్తుంటుందో స్పష్టంగా చెప్తున్నాడు. కౌస్తుభాన్ని పెట్టెలో పెట్టుకోకపోవచ్చు, పుట్టుమచ్చను ఎక్కడ పెట్టుకోపోతాడు? అదే మరి నీవు చూడడానికి శ్రీవత్స సింహ, ఆ పుట్టుమచ్చను ధరించిన స్వామి నీకు సుప్రభాతం. ఇంకా నీ స్వరూపం ఎలా ఉంది? కందర్పదర్పహర సుందర దివ్యమూర్తే కాంతా కుచాంబురుహ కుట్మలలోల దృష్టే కళ్యాణ నిర్మల గుణాకర దివ్య కీర్తే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. కందర్పదర్పహర సుందర దివ్యమూర్తే, కందర్ప దర్ప హర సుందర దివ్యమూర్తి. కందర్పుని యొక్క దర్పాన్ని హరించే సుందరమైన రూపం కలిగిన వాడా. కందర్పుడు అంటే మన్మధుడు. లోకంలో అందగాడెవడు అంటే మన్మధుడు అంట. అతని యొక్క గర్వాన్ని కందర్ప దర్ప, కందర్పుని యొక్క దర్పము అంటే గర్వాన్ని హరించి వేసే, ఆయన కూడా సిగ్గుపడేటట్టుగా నేనేం అందంగా ఉన్నా ఆయన్నే కదా అందం అంటే అది కదా. కందర్ప దర్ప హర సుందర దివ్యమూర్తి, సుందరమైన సౌందర్యవంతమైన శరీరాన్ని కలిగినటువంటి వాడా. కాంతా కుచాంబురుహ కుట్మలలోల దృష్టే. స్వామి నీ చూపులు ఎప్పుడు ఎవరిని చూస్తుంటాయంటే అనుకుంటాం మనం చూస్తున్నారని, కాదంట అమ్మవారిని చూస్తుంటాం. అమ్మవారి యొక్క సుందరమైన స్వరూపాన్ని చూసే చూపులు గలవాడా. నిజమే కదా, ఇంతమంది మనం ఆ అమ్మను అట్లా చూస్తా ఉంటే ఆ అమ్మకు నాతుడైన ఆయన చూడకపోతే ఎలా? సో నిరంతరము అమ్మవారి యొక్క సౌందర్యాన్ని చూసే చూపులు గలవాడా. కళ్యాణ నిర్మల గుణాకర దివ్య కీర్తే, దివ్య కీర్తే దివ్యమైన కీర్తి గలవాడా. కళ్యాణ నిర్మల గుణాకర, కళ్యాణమైన మంగళప్రదమైన శుభాలు కలిగించే నిర్మలమైన స్వచ్ఛమైన గుణములకు ఆకర నిలయమైన వాడా. అంటే శుభాన్ని కలిగించే గొప్పవైన నిర్మలమైన సమస్త సద్గుణాలకు నిలయమైనటువంటి దివ్య కీర్తిని కలిగి ఉన్నటువంటి, నిరంతరము అమ్మవారిని చూచే చూపులు కలిగినటువంటి, మన్మధుని యొక్క సౌందర్యాన్ని కూడా ఓడించేంత గొప్ప సౌందర్యాన్ని కలిగినటువంటి ఓ శ్రీనివాస నీకు సుప్రభాతం. ఇప్పుడే చెప్పాం నువ్వు రకరకాల రూపాలు ధరించి ఉంటావని. ఒక్కటే శ్లోకంలో దశావతారాలు చెప్పేశారు. ఇన్ని రూపాల్లో ఉన్నావు స్వామి, నీకు సుప్రభాతం. మీనాకృతే కమటకోల నృసింహవర్ణిన్ స్వామిన్ పరస్వత తపోధన రామచంద్ర శేషాంశ రామయదునందన కల్కి రూప శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. దశావతారాల పేర్లన్నీ వరుసగా మూడు లైన్లు వచ్చేసాయి. మీనాకృతే స్వామిన్, ఓ స్వామి వెంకటాచలపతి నీకు సుప్రభాతం. నీవెవరు? మీనాకృతే చేప యొక్క ఆకారంలో, కమట తాబేలాకారంలో, కోల వరాహావతారంలో, నృసింహ సగం మానవునిగా అని సగం మృగంగా సగం మానవునిగా, నరసింహస్వామి రూపంలో, వర్ణి అంటే బ్రహ్మచారి, వటువు, వామనుడు. ఇక్కడ వామనునికి గుర్తు బ్రహ్మచారిగా చెప్పుకుంటాం. సో మీనాకృతే కమట కోల నృసింహ వర్ణిన్ పరస్వత తపోధన రామచంద్ర. పరస్వతము అంటే గొడ్డలి. ఆయన గొడ్డలి ధరించిన వాడు మరియు తపోధనుడు. ఆయన రాజు కాదు, అంటే మహామునీశ్వరుడై ఉండి గొడ్డలి ధరించినటువంటి పరశురామ. రామచంద్ర, రామునికి మాత్రమే చంద్రుడు అనే పేరు వాడతాం, మీరు గమనించాలి. రాముని యొక్క చూపులంత చల్లనివి. కేవలం తాను సీతమ్మనో నలుగురు తమ్ముననో కాదు, సమస్త ప్రజానీకాన్ని తన తల్లని చూపులతో వెన్నెల కురిపిస్తూ పరిపాలించాడు కాబట్టే రామునికి రామచంద్రుడు అన్నాం. కానీ మిగతా వారికి కృష్ణచంద్రుడు అని అనలేదు. ఎందుకంటే ఆయన పరిపాలించలేదు. ఆయన పరిపాలించలేదు, జగద్గురువు. ఆయన బోధించాడు, ఇలా బ్రతకండి రా అని చెప్పాడు, అంతే. రామచంద్రావతారము. ఇంకా తర్వాత ఏమున్నాయి? శేషాంశ రామయ్య దునందన కల్కి రూప. శేషాంశ రాముడు బలరాముడు, శేషాంశతో కూడుకున్న రాముడు, ఆదిశేషుని అంశతో జన్మించిన బలరాముడు.
యదునందన, యదువంశంలో ఉద్భవించిన కృష్ణ పరమాత్మ, ఇంకా భవిష్యత్తులో రాబోయే కల్కి. అది ఎప్పుడు వస్తుందో అప్పుడు ఆ అవతారంతో దశావతారాలు పూర్తి అవుతామని నమ్ముతున్నాం. అలాంటి రూపాల్లో వెలిగిపోయే ఓ వెంకటాచలపతి నీకు సుప్రభాతం. నీకోసం ఎన్ని ఘటాలలో, కుండలలో, హేమఘటాలలో, బంగారు పాత్రలలో నీళ్లు తీసుకుని వచ్చారు స్వామి అభిషేకం కోసం. ఆ యొక్క గొప్ప గొప్ప బ్రాహ్మణోత్తములంతా, వైదికోత్తములంతా ఆ మంత్రపూర్వకంగా నీకు అభిషేకం చేయడం కోసం వచ్చారు నిద్రలే స్వామి అంటూ. ఏలా లవంగ గణసార సుగంధి తీర్థం దివ్యం వియస్సరిత హేమ ఘటేషు పూర్ణం. ఏలా లవంగ గణసార సుగంధి తీర్థం దివ్యం వియస్సరితి హేమ ఘటేషు పూర్ణం. ధృత్యాద్య వైదిక శిఖామణయ ప్రహృష్ట తిష్టంతి వెంకటపతే తవ సుప్రభాతం. స్వామి నీకు సుప్రభాతం. తిష్టంతి వేచి ఉన్నారు, నిలబడుకొని ఉన్నారు. ఎవరు? వైదిక శిఖామణయ, గొప్ప గొప్ప వేదాలు చదివినటువంటి పండితులంతా. ఎట్లా? ప్రహృష్ట, మిక్కిలి ఆనందంతో ఎదురు చూస్తూ నిలబడి ఉన్నారు. ఏం తీసుకొని వచ్చారు? దివ్యం వియస్సరితు హేమ ఘటేషు పూర్ణం. హేమ ఘటేషు, బంగారు పాత్రలలో, పూర్ణం నిండుగా, వియస్సరితు వియద్గంగా, ఆకాశగంగా, ఆకాశంలో ప్రవహించే, స్వర్గలోకంలో ప్రవహించే గంగా నదిలోని, దివ్యమైన గంగా నదిలోని నీటిని తీసుకుని వచ్చారు. అదేం మామూలు నీరా? దాంట్లో మళ్ళీ ఏమేశారు? ఏలా లవంగ ఘనసార సుగంధి తీర్థం. యాలుకలు, లవంగాలు, పచ్చకర్పూరం, ఏలా లవంగ ఘనసార, యాలుకలు, లవంగాలు, పచ్చకర్పూరం మొదలైన సుగంధ ద్రవ్యాలతో తీర్థం నింపబడినటువంటి మంచినీరు. ఆకాశ గంగలో నీటిని తీసుకుని వచ్చి బంగారు పాత్రల్లో ఉంచి దానిలో ఈ యొక్క సుగంధ ద్రవ్యాలన్నీ వేసి ధృత్యాద్య వైదిక శిఖామణయ ప్రహృష్ట, ధృత్య తీసుకొని వచ్చి నిలబడుకొని ఉన్నారు. ఎవరు? వేదోత్తములైన పండితులు నీకు అభిషేక నిమిత్తము రెడీగా ఉన్నారు. ఇంకా నువ్వు నిద్రలేస్తే ఆ యొక్క అభిషేక కార్యక్రమాలు చెయ్యొచ్చు అని చెప్తారు. ఇంకా ఇక్కడ బ్రాహ్మణులు అయితే చూస్తున్నారు. మరి వచ్చినటువంటి ఇంకా అర్చకులు ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏమని ప్రార్థిస్తున్నారు నీ కోసం బయట? బాస్వానుదేతి వికచాని సరోరుహాని సంపూరయంతిని నదైక కుబో విహంగా శ్రీ వైష్ణవా సతతమర్తిత మంగళాస్తే ధామాశ్రయంతి తవ వెంకట సుప్రభాతం. ఈ చివరి పాదాల్లో కొంచెం మార్పు వచ్చింటుంది. శ్రీ వెంకటాచలపతే అని కాకుండా తిష్టంతి, ధామాశ్రయంతి కొంచెం మార్చాడు. ధామాశ్రయంతి, ఇక్కడ వేచి ఉన్నారు, నిలబడి ఉన్నారు, నీ యొక్క పాద సన్నిధిని చేరి నిలిచి ఉన్నారు. ఎవరెవరు అని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఒకవైపు సూర్యోదయం అవుతా ఉంది. బాస్వానుదేతి, సూర్యుడు ఉదయిస్తున్నాడు. వికచాని సరోరుహాని, ఆ యొక్క పుష్పాలన్నీ కూడా, తామర పూలన్నీ కూడా ఆ యొక్క పుష్కరిణిలోను సరోవరాల్లోనూ వికసిస్తూ ఉన్నాయి. సంపూరయంతిని నదై కకుబో విహంగా, విహంగా పక్షులన్నీ కూడా కకుబో అన్ని దిక్కుల యందు నినదై గట్టిగా అరుస్తూ సంపూరయంతి నింపేస్తున్నాయి. దిక్కులన్నీ ఊరికే లేవు ఖాళీగా, అవి గట్టిగా అరుస్తున్నాయి. పక్షుల కిలకిల రావాలతో దిక్కులన్నీ నిండిపోతున్నాయి. పుష్కరిణిలోను సరోవరాల్లోను జలాశయాల్లోనూ పద్మాలన్నీ విచ్చుకుంటూ ఉన్నాయి. దానికంటే ముందు సూర్యోదయం జరుగుతుంది. సూర్యకిరణాలు పడి పుష్పాలు విచ్చుకుంటున్నాయి. ఆ సమయంలో పక్షుల కిలకిల రావాలతో అన్ని దిక్కులు నిండిపోతున్నాయి. ఆ సమయంలోనే శ్రీ వైష్ణవులందరూ చేరి ఆ యొక్క నీ కీర్తనలు చేయడం కోసం సతతమర్పిత మంగళాస్తే, అన్ని శుభాలు కలగాలని, సతతం అర్పితం మంగళం స్తే, అందరికీ శుభాలు కలగాలని, లోకాలన్నీ చల్లగా ఉండాలని కోరుకుంటూ ధామాశ్రయంతి, నీ పదములను చేరి నిలబడి ఉన్నారు. ప్రకృతి అంతా కూడా నీ కోసం ఎదురు చూస్తూ ఉంది స్వామి, నిద్రలేవు. వీరు కాకుండా కనబడకుండా ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందరూ కనబడకపోవచ్చు, వారికి అందరినీ చూసి కళ్ళు మనకు లేవు, కొన్ని కనిపిస్తే కొన్ని కనిపించవు. వాళ్ళెవరు? బ్రహ్మాదయాసుర వరస్స మహర్షయస్తే సంత సనందన ముఖాస్త్వదయోగి వర్య దామాంతికే తవ హిమంగళ వస్తు హస్త శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. స్వామి నీ ముందుకొచ్చి ఎవరెవరు నిలబడినారు?
బ్రహ్మాదయ సురవర సమహర్షయస్తే పులకించిపోతున్న ఆనందంతో పులకిస్తున్నటువంటి శరీరంతో బ్రహ్మదేవుడు మొదలైనటువంటి సురవరులు దేవతా ప్రముఖులు సంతత సనందన ముఖాస్త్వద యోగివర్య సనక సనందన సనత్ కుమార సుజాత అని పిలుచుకుంటాం. వాళ్ళు ఎప్పుడు పిల్లల మాదిరే ఉంటారట. వాళ్ళకు గొప్ప యోగులు. ఆ యోగ సిద్ధి చేత వారు ఎంత వయస్సు అయినా ఎన్ని యుగాలు జరిగినా తమ యొక్క శరీరాన్ని కానీ తమ యొక్క స్వరూపాన్ని కానీ మార్చుకోకుండా చిన్న పిల్లల మాదిరే బ్రహ్మచారుల మాదిరే కనిపించే రూపాన్ని పొంది ఉన్నారు. అలాంటి యోగివర్యులు సనందుడు మొదలైనటువంటి ముఖ్యులైన యోగివర్యులందరూ కూడా బ్రహ్మదేవుడు మొదలైనటువంటి గొప్ప దేవతా శిఖామణులందరూ కూడా పులకించిపోతున్నటువంటి శరీరాలతో ధామాంతికే తవహి మంగళ వస్తు హస్త మంగళ శుభకరములైన మంగళాన్ని కలిగించేటువంటి పుణ్యప్రదములైన వస్తు పూజా ద్రవ్యాలను హస్త చేతుల్లో పట్టుకొని ధామాంతికే నీ యొక్క ఆ ఆనంద నిలయం ముందు ఎదురు చూస్తూ ఉన్నారు. సో భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు పత్రం పుష్పం ఫలం తోయమంటూ ఆయన చెప్పింది అది. ఏదో ఒక శుభప్రదమైనటువంటి పూజా ద్రవ్యాన్ని మనం తీసుకొని పోవాలి. అది ప్రతీక. దానికి అసలైన స్వరూపం ఎక్కడ ఉంటుంది? మన మనస్సులో ఉంటుంది. మనం ఒక బిల్వపత్రాన్ని సమర్పిస్తున్నాము అంటే స్వామి నాకున్న 3 గుణాలు పోగొట్టు అని మనస్సులో సంకల్పించుకొని 3 ఆకులతో ఉన్న బిల్వపత్రాన్ని అక్కడ వేస్తున్నాము అంటే నేను వదిలేసుకుంటున్నా. సత్వగుణం లేదు, తమో గుణం లేదు, రజోగుణం, నాకు ఏది వద్దు. నీవు త్రిగుణాతీతుడివి, నీ ఇలాంటి స్వరూపాన్ని నాకు కలిగించే అవకాశం ఇవ్వు. మనం ఇక్కడ గంటలా గట్టి కొడుతున్నాము అంటే స్వామి నా అహంకారాన్ని ఇలా మోగిస్తున్నాను, ఆ బెదిరిపోవాలి. ఒక కొబ్బరికాయను అలా కొడుతున్నాను అంటే నా అహంకారాన్ని పగలగొడుతున్నాను. అహంకారాన్ని పగలగొట్టుకుంటే గుండె నిండుగా ఉన్నటువంటి మన యొక్క అహంకారాన్ని బ్రద్దలు చేస్తే తెల్లని కొబ్బెర తీయని తీర్థము ఎలా కొబ్బెరలోంచి బయటకు వస్తుందో మన హృదయంలో కూడా నిష్కల్మషంగా స్వచ్ఛంగా కనిపిస్తూ మన యొక్క ఆలోచనలు కూడా కొబ్బరి నీళ్ళంత తీయగా ఉండాలి అని. మనం బయటకు చేసే ప్రతి పూజా పద్ధతి మనస్సులో ప్రతిబింబం. ఇలా ఈ బ్రహ్మదేవుడు మొదలైన దేవతలు, కంటికి కనిపించని యోగివర్యులైన సనందనాది మహర్షులు తమ చేతుల్లో పూజా ద్రవ్యాలు ధరించి నీ యొక్క ధామం ముందు, నీ నిలయం ముందు ఎదురు చూస్తున్నారు. స్వామి మేలుకో. దాదాపు ఈ చివరి శ్లోకం ఇంకా ఈ సుప్రభాతానికి ఈరోజు ఇంకా కొంత స్తోత్రం మొదలుపెట్టి వదిలేస్తాను. నా సమయం నేను తీసుకుంటాను. 7:30 వరకు మాత్రమే, ఖచ్చితంగా 7:30 క్లోజ్ చేస్తాను. లక్ష్మీ నివాస నిరవధ్య గుణైక సింధో సంసార సాగర సముత్తరణైక సేతో వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్య శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. లక్ష్మీ నివాస నిరవధ్య గుణైక సింధో. లక్ష్మీ నివాస స్వామి, నీవు లక్ష్మీ నివాసును, నీలోనే లక్ష్మి నివసిస్తూ ఉంది. నీ హృదయస్థానంలో వ్యూహలక్ష్మిగా వెలుగొందుతూ ఉంది. నిరవధ్య గుణైక సింధో, ఇంతింత అని చెప్పడానికి వీలు లేనటువంటి గొప్ప గుణాలకు సముద్రం లాంటి వాడివి. సింధువు అంటే సముద్రం. గుణైక సింధు, గుణములకు సింధువు లాంటి వాడివి. నిరవధ్య గుణైక సింధో, గొప్ప గుణాలకు సముద్రం లాంటి వాడివి. ఇంకా మా అందరికీ సంసార సాగర సముత్తరణైక సేతో, ఈ సంసారంలో పడి కొట్టు మిట్టాడుతున్నాం. ఎప్పుడు బయటకు వస్తామో తెలియదు. ఈ సంసారము సాగరము రెండు సమానం కాబట్టే సంసార సాగరం అన్న ఊరికే వెళ్ళలేదు. సాగరంలో నదిలో పడితేనైనా ఈదుకుంటూ బయట రావచ్చేమో ఒకవేళ అవకాశం ఉంటే. సముద్రంలో ఉన్నాక ఎంతసేపు ఈదుతాము? అపరిమితంగా ఉన్న సముద్రాన్ని ఈదుకుంటూ బయటికి రావటం అనేది సర్వసాధారణంగా ఎవరికి సాధ్యం కాదు. సంసారంలో మునిగిన వానికి కూడా అది కూడా సాధ్యం కాదు. అందుకనే మా సంసారం అనే సాగరాన్ని సముత్తరణ దాటించటానికి నీవు నావలాంటి వాడివి స్వామి. నీవే ఒక గొప్ప పడవ. పడవ ఎక్కితే మనం ఎలా దాటుకొని వస్తామో, నిన్ను పట్టుకుంటే నువ్వు పడవలాగా మాకు ఈ సంసార సముద్రం నుంచి తరింప చేస్తావు, దాటింప చేస్తావు. వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్య. వేదాంత వేద్య, నిన్ను తెలుసుకోవాలంటే మామూలు చదువులు అర్థం కావు. వేదాలలో అత్యంత గొప్పగా చెప్పిన నీ స్వరూపం వేద జ్ఞానం పొందితే గాని మాకు అర్థం కాదు. నిజ వైభవ భక్త భోగ్య, నీ యొక్క వైభవం ఎలా తెలుస్తుంది అంటే భక్తుల చేత మాత్రమే అనుభవించబడుతుంది. ఇది ఒకరు ఇంకొకరు చెప్తే అర్థం కాదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. నిజ వైభవ భక్త భోగ్య అంటే నీ యొక్క వైభవము
భక్తుల చేత భోగించబడుతుంది. నువ్వెంత మహిమాన్వితునివో, నీ లీలలెంతో, నీ విలాసాలేవో, నీ మహిమలేవో ఒకరు చెప్తే కాదు, ఎవరికి వాళ్ళు అనుభవించింటారు. ఎవరికి వారు తమ జీవితంలో ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్ష వీక్షణముల చేత ఏదో ఒక అద్భుతం, ఏదో ఒక మాయ జరిగి ఉంటుంది. మేము ఎక్కలేము కొండను అనుకుని మోకాళ్ళ నొప్పులతో ఉన్న వాళ్ళు మోకాళ్ళ పర్వతాన్ని కూడా అవలీలగా ఎక్కి వెళ్ళిపోయి పైకి వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఎక్కామో తెలియదు. మళ్ళీ ఇంట్లో మెట్లు ఎక్కలేము, లిఫ్ట్ లేకపోతే అమ్మో అంట. ఇక్కడ 15-20 మెట్లు ఎక్కలేని మనము 3600 మెట్లు ఎట్లా ఎక్కాము చెప్పండి. అదే ఆయన వైభవం. అది అనుభవించే తప్ప అర్థం కాదు. అన్ని మెట్లెక్కిపోయినా ఏ ఇబ్బంది లేకుండా మళ్ళీ ఒక్కసారిగా కంపార్ట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత పరుగు అంటే కూడా మనం కూడా అదే, ఏమాత్రం బడలిక అలసట ఏమీ లేదు. ముందు చూడాలి ఎక్కడ. నాకు పెద్ద డౌట్ వస్తుందన్నమాట. మేము చాలా చోట్ల కంపార్ట్మెంట్ ఏం చేస్తామంటే, వద్దులేండి సార్ ఎందుకు వచ్చింది, ఇందులో ఒక 500 మంది ఏమో కూర్చున్నారు, వాళ్ళు తోసుకుంటూ పోయే బదులు చివరిలో వెళ్దాం, ఎటు ఆయన దర్శనం అవుతుంది. ఇంకా మనం కంపార్ట్మెంట్లో పోయిన తర్వాత ఆపే శక్తి ప్రపంచంలో ఎవరికీ లేదు. ఇంకా అంతే, ఇంకా ఈ లోకం మునిగిపోతే తప్ప మనం ఏం చేయలేం. కానీ ఒక్కసారి మనం క్యూ లైన్లో పోయిన తర్వాత 1 గంట 2 గంటలో 30 గంటలో ఖచ్చితంగా దర్శనం అవుతుంది కదా. మరి అలాంటప్పుడు ఎందుకు తోసుకోవడం? అందరూ గోవింద గోవింద అంటే తోసుకుంటూ పోయే బదులు ఆ తోసుకొని ఆ యొక్క బళ్ళిక వెళ్ళలేం సరే, ఎందుకు వచ్చిన బాధ, లాస్ట్ లో ఉందాం, చివరిలో పోదాం, పోనీ 500 మంది అయినాక మనం వెళ్తాం కదా అని అనుకుంటూనే మరి పరిగెత్తాం. మనం కూడా పోదామని ఎలా వస్తుంది శక్తి? ఇదేం ఆయన యొక్క వైభవాన్ని అనుభవిస్తే తప్ప తెలియదు. అందువల్ల నిజ వైభవ భక్త భోగ్య, భక్తుల చేత నీ యొక్క గొప్ప వైభవాన్ని భోగించబడుతూ ఉన్నావు అంటే అనుభవించే స్థితిలో వారిని చేరుస్తున్నావు. అలాంటి స్వామి నీకు సుప్రభాతం. ఇలా 28 శ్లోకాల్లో సుప్రభాతాన్ని చెబుతూ చివరిలో పరశృతి ఇచ్చాడు. ఇది చదివితే ఏమొస్తుంది? ఈ సుప్రభాతాన్ని ప్రతిరోజు చదివితే ఏమొస్తుందంటే 29వ శ్లోకంగా, ఇత్తం వృషాచలపతేరిహ సుప్రభాతం ఏ మానవ ప్రతిదినం పఠితుం ప్రవృత్తా తేషాం ప్రభాత సమయే స్మృతిరంగభాజాం ప్రజ్ఞాం పరార్థ సులభాం పరమాం ప్రసూతే. ప్రతి ఒక్కరు మానవుడైన అంగభాజాం, అంగమును ధరించిన వాడు అంటే శరీరం ఉన్నవాడు మనిషి అన్నవాడు. ఇత్తం వృషాచలపతేరిహ సుప్రభాతం, ఈ వెంకటాచలపతి పేరు మీదుగా వృషాచలపతి పేరు మీదుగా ఉన్న ఈ సుప్రభాతాన్ని ఏ మానవ ఎవడైతే ప్రతిదినం పఠితుం ప్రవృత్త తన యొక్క నిష్కల్మషమైన బుద్ధితో మనస్సుతో పఠిస్తాడో తేషాం ప్రభాత సమయే, అలాంటి వాళ్ళందరికీ కూడా ఎవరికి ప్రభాత సమయంలో సూర్యోదయ సమయంలో పఠిస్తాడో గానం చేస్తారో ప్రజ్ఞాం పరార్థ సులభాం పరమాం ప్రసూతే, పరార్థ సులభం మోక్షాన్ని సులభంగా కలిగించేటువంటి ప్రజ్ఞను అందిస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది. ఏది మామూలు జ్ఞానం కాదు. మోక్షాన్ని పొందాలి, ఆధ్యాత్మిక చింతనలో ముందుకెళ్ళాలి అనేటువంటి సులభమైనటువంటి మోక్షాన్ని పొందే జ్ఞానాన్ని ఈ యొక్క స్తోత్రం అందించి మనస్సును నిష్కల్మషం చేసి ప్రసన్నంగా మారుస్తుంది. దీంతో మనకు సుప్రభాతం పుడుతుంది. 29 శ్లోకాలు, ఇంకా 41 శ్లోకాలు ఉన్నాయి. సరిగ్గా నాకు ఉన్న సమయం 10 నిమిషాలు. ఈ 10 నిమిషాల్లో వెంకటేశ్వర స్తోత్రము అని చెప్పుకున్నాం కదా, 4 శ్లోకాలు చెప్పేసి ఈ రోజుకు క్లోజ్ చేస్తాం. ఈ సుప్రభాతం చెప్పిన తర్వాత స్వామి సాక్షాత్కరించాడు. ఇంకా ఆయన మేలుకొని లేదొచ్చాడు. ఎందుకు లేనైనా 28 శ్లోకాలు చెప్పారు, చాలా అయిపోయింది. ఇంక అందరూ వచ్చారు కదా, అందరూ ప్రజెంట్ చేసుకున్నారు. వచ్చారు కదా, మునీశ్వరులు వచ్చారు, సప్త ఋషులు వచ్చారు, నవగ్రహాలు వచ్చారు, దేవతలు వచ్చారు, సనక సనంద యోగులు వచ్చారు, సమస్త జంతుజాలం వచ్చింది. స్వర్గానికి పోయే వాళ్ళు కూడా కాసేపు ఉండిపోదాంలే, ఇక్కడే ఉందామని చూస్తున్నారు. పుష్పాలు వికసిస్తున్నాయి, సూర్యుడు కూడా బయటకు వచ్చాడు. ఇన్ని చెప్పాడు. ఇంత చెప్పిన తర్వాత స్వామి సాక్షాత్కరిస్తే ఏం చేయాలి? ఏం చేస్తాం? తన్మయత్వంతో స్వామిని ఇంత గొప్పవాడివి అంటూ ఆయన్ని కీర్తించడం తప్ప మనం ఏమీ చేయలేం. ఇంకంతకుమించి ఏం చేస్తాం? అలా వచుదామా అంటే ఆమె రానివ్వదు. నీ పాదసేవ చేసుకుంటామంటే ఎప్పుడు అమ్మవారు రెడీగా ఉంటారు. మీకు ఇది అవకాశం లేదు, ఇది నాకే అవకాశం. పోనీ కాసేపు కాస్త పరిపేసి పెడదామా అంటే ఆయన కూర్చుంటాడు. నేనే రెడీమేడ్ బెడ్ ఉంది అక్కడ, ఆదిశేషుడు పరుపుగా ఉన్నాడు. మనకు ఇచ్చిన అవకాశం ఏది అంటే, ఈ నారదుడు కూడా ఎప్పుడు అక్కడే ఉంటే అవకాశం ఇచ్చేవాడు కాదేమో. ఆయన పాపం త్రిలోక సంచారి తిరుగుతుంటాడు కాబట్టి మనకు అవకాశం ఇచ్చాడు, మీరు వాడుకోండి కాసేపు అని. సో స్వామివారి వైభవాన్ని, కీర్తిని మనం వర్ణించేది సుప్రభాతంలో 2వ భాగం వెంకటేశ్వర స్తోత్రం. ఇది కొంచెం వేగంగా సాగిపోతుంది, భావం కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి చెప్పుకుందాం.
కమలాపు చూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచనలోకపతే విజయీ భవ వెంకటశైలపతే. నిజానికైతే ఆవకుండా వెళ్ళిపోతాయి ఇవి, మనం ఆపాలి కాబట్టి చెప్తున్నాం. చాలా అందమైన శ్లోకాలు. కమలాపు చూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో. స్వామి, నీ యొక్క శరీరం నల్లగా ఉంటుంది, నీల తనువు, నల్లని తనువు. దానికి ఏమైంది? కమలాపుచ చూచుక కుంకుమతో, ఆ అమ్మవారి యొక్క ఆలింగన సౌభాగ్యము చేత, ఆమె ధరించిన ఆ యొక్క కస్తూరి కుంకుమల చేత ఆ చారికలు నియతారు నితాతుల నీలతనోని నల్లని శరీరానికి అంటుకొని ఎర్రగా కనిపిస్తున్నాయి. ఇలా కూడా స్వామివారిని పొగడొచ్చా అనుకుంటే, మనకు సాహిత్యంలో రెండు రకాల భావం చెప్తాను. మలిన శృంగారము, అమలిన శృంగారము అని ఒకటి ఉంటుంది. మలిన శృంగారము అంటే లౌకికమైన వ్యక్తులకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడితే అది గర్హనీయం, అందమైనది కాదు. లోకంలో ఉత్తముడైన వాడు తండ్రి, లోకంలో ఉత్తమమైన తల్లి, ఆది దంపతులుగా జగత్తుకంతా మాతాపితరులుగా ఉన్న ఓ పార్వతీ పరమేశ్వరులో ఆదినారాయణ లక్ష్మీదేవినో వారి యొక్క శృంగార జీవితాన్ని వర్ణించటము అమలిన శృంగారం. అది భక్తిలో ఒక పరాకాష్ట. మనకు అన్నమయ్య లాంటి వాడు 32,000 పాటలు రాస్తే అందులో ఓ 2,000 పాటలు ఏమో భక్తి కీర్తనలు ఉంటే, ఒక 2,000 అంటే మనకు లభిస్తున్న వాటిలో లభిస్తున్న 12,000 కీర్తనలో ఒక 2,000 భక్తి కీర్తనలు, ఒక 2,000 వైరాగ్య కీర్తనలు ఉంటే 8,000 శృంగార కీర్తనలే ఉన్నాయి. మీరు ఎట్లా జీవిస్తున్నారో, ఎంత వైభవంగా ఉన్నారో, అమ్మా నాన్నల గురించి, తల్లిదండ్రుల గురించి మాట్లాడే ప్రతి మాట మనోహరం. స్వామి, అమ్మవారితో నువ్వు కలిసి జీవిస్తున్నావు, ఆమె ఆలింగనం చేసుకుంటే ఆ యొక్క కస్తూరి లాంటి అరుదుకున్న గంధములన్నీ, ఎర్రని చారికలన్నీ కూడా నీకు తగిలి నీ శరీరం మీద కనిపిస్తూ ఉన్నాయి. అలాంటి శరీరం కలిగినటువంటి ఓ వెంకటేశ్వర, కమలాయతలోచన లోకపతే. కమలాయతలోచన, తామర పువ్వుల వంటి పెద్ద కన్నులు కలిగి ఉన్నటువంటి లోకపతే, ఈ లోకానికంతా నాయకుడైనటువంటి వెంకటశైలపతే విజయీ భవ, నీకు జయమవుగాక, నీకు జయమవుగాక. సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవతమౌలిమనే. సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవతమౌలిమనే. శరణాగత వత్సల సారనిదే పరిపాలయమాం వృషశైలపతే. ఇక్కడ స అనే మాట ముందుకు ఎందుకు వచ్చిందంటే, సా చతుర్ముఖ షణ్ముఖ పంచముఖ. సా అంటే కూడుకొని ఉన్నా, ఆయనను ముందు పెట్టుకొని వచ్చారు. ఎప్పుడు కూడా ఏ దేవతలు కూడా ఎక్కడ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళినా ఊరికే పోరు, ఆయన కొడుకుని పిలుచుకొని పోతారు. నువ్వు మీ నాయనతో నువ్వు మాట్లాడతారా, మేము ఏడా మాట్లాడదాం కదా. తండ్రితో మాట్లాడడానికి ఆయన గొప్పవాడే, కానీ మేము అడగాలంటే భయం అవుతుంది. ఈయన కొంచెం అందరికి దొరుకుతాడు. అది కాక ఒకేసారి నలుగురితో మాట్లాడగలడు, 4 ముఖాలు ఉంటాయి. అందుకని సా చతుర్ముఖ, 4 ముఖాలు కలిగినటువంటి బ్రహ్మదేవునితో కూడుకొని ఉన్న షణ్ముఖ కుమారస్వామి, పంచముఖ చెప్పుకున్నాం ఈశ్వరుడు అని. ఇలాంటి ప్రముఖాఖిల దైవతమౌలిమనే, వీళ్ళందరికంటే ఉన్నతమైన, మొత్తం సమస్త దేవతా సమూహానికంతా కూడా శిరస్సున నిలుపుకోదగినటువంటి దేవతామూర్తివి. శరణాగత వత్సల సారనిధే, సారనిధి, సమస్త బలానికి నువ్వు నిధైన వాడివి. శరణాగత వత్సల, అందరూ శరణు కోరుకునేటువంటి వారందరికీ కూడా వాత్సల్యంతో చూసేటువంటి వాడా. వృషశైలపతే పరిపాలయ మాం, మాం నన్ను పరిపాలయ, కాపాడుము, రక్షించుము, ఏలుకొనుము. ఓ వెంకటేశ్వర, నన్ను ఏలుకో, నన్ను కాపాడు. ఇక్కడ మనకు అందరికీ బాగా వర్తించే శ్లోకం ఇది, చూద్దాం. అతివేల తయాత వదుర్విషహైరనువేల కృతైర పరాదశతై భరితం త్వరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాకి హరే. తెలియకుండానే మనం ప్రతిరోజు ఈ శ్లోకం చెప్పుకుంటున్నామంటే మనం చేసిన తప్పులన్నీ స్వామి ముందు ఏకరువు పెడుతున్నాం. అతివేల తయాత వదుర్విషహై, అతివేల అంటే హద్దు మీరినటువంటి, అంటే ఇన్ని అన్ని అని కాదు. దానికి ఒక హద్దు ఉంటుంది. ఒక మాట మాట్లాడినా, ఒక తప్పులు చేసినా, ఒక తమాషా చేసినా, క్లాస్లో చూస్తుంటాం అల్లరి చేస్తూ ఉంటారు. కొంతసేపు ఏమన్నా మేము కూడా ఎందుకంటే చేసుకొని, దానికంటే ఒక హద్దు ఉంటుంది. అది మించితే తమాషాగా మాట్లాడడం కూడా ఒక హద్దు ఉంటుంది. ఇక్కడ అతివేలతయా, నేను హద్దు మీరి తవ దుర్విషహై,
నువ్వు సహించలేనంతగా. ఆయన సహించాలంటే 99 తప్పులు దాటి 100వ తప్పు వస్తే చంపేస్తాను శిశుపాలను చెప్పాడు. వాడు దుర్మార్గుడు. అలాంటి వానికి 100 ఇచ్చాడు. మనం అంత దుర్మార్గులం కాదని నమ్ముకుంటున్నాను. మనకు 1000 ఇవ్వచ్చు, 1,00,000 ఇవ్వచ్చు, 1,00,00,000 కూడా ఇవ్వచ్చు. మనం పూర్తి మంచి వాళ్ళం అయినా తప్పులు చేస్తున్నాం అనుకోండి. సో నీ లెక్క నువ్వు చాలా మంచివాడివి కాబట్టి ఫస్ట్ ప్లేస్ లో ఉన్నావు. నీకు 1,00,00,000, అమ్మాయ పర్వాలేదు, 1,00,00,000 తప్పులు భయంలే. కొంచెం తక్కువ ఉన్నాం. శిశుపాలు లాంటి దుర్మార్గునికే 100 తప్పులకు అవకాశం ఇచ్చిన దయార్ద్ర హృదయుడు మహావిష్ణువు. మనకు నేను లెక్కలేనంతగా హద్దు మీరి నీవు కూడా సహించలేనంతగా అనువేల కృతైర పరాదశతై 100ల కొద్ది తప్పులు చేసినాను స్వామి. నేను హద్దు మీరి నీవు సహించలేని తప్పులు ఎన్నో నా జీవితంలో చేసి ఉంటాను. భరితం త్వరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాహి హరే. స్వామి దయతో ఓ వెంకటాచలపతి పరయా కృపయా పరిపాహి హరే, నన్ను రక్షించు. వీలైనంత త్వరగా నీ కృపను నాపై వర్షించి నా తప్పులన్నీ క్షమించి నన్ను కాపాడు. తర్వాత అది వెంకటశైల ముదార మతే జనతాభిమతాది కదా నరథాత్ పరదేవతయా గదితాన్ని గమై కమలా దయితాన్న పరంకలయే. నువ్వు తప్ప నాకు వేరే దేవుడు లేడు, నేను ఇంకెవ్వరిని చూడటం లేదు. ఇది ఇందులో ఎలాంటిది? అది వెంకటశైల ముదారమతే. ఉదారమతి, ఉదారుడు అంటే బాగా ఇచ్చేవాడు. నువ్వు చాలా ఉదారునివి. మేము అడిగిన దానికంటే ఎక్కువనే ఇస్తావు స్వామి. అడిగిన దానికన్నా ఎక్కువగా ఇచ్చేటువంటి మనస్తత్వము కలిగినటువంటి ఓ స్వామి, వెంకటాద్రి పైన అది నివాసమున్నావు. ఏం చేస్తున్నావు? జనతాభిమతాది కదా అనరతాత్. జనత అభిమత అధిక దాన రతాత్. జనత మనుష్యులకు, అభిమత కోరికలను, వాళ్ళేదో కొంచెం కోరుకున్నారు, అంతకంటే అధిక ఎక్కువగా, దాన ఇచ్చే బుద్ధి గలవాడ. ప్రజలు ఏం కోరుకున్నారో అంతకంటే ఎక్కువగా దానం ఇచ్చేటువంటి గొప్ప ఉదార స్వభావంతో వెంకటాచలం మీద నెలకొని ఉన్నావు స్వామి. నీవెవరనుకుంటున్నావు? పరదేవతయా గదితాన్ని గమై. నిగమై వేదాలు గదిత చెబుతున్నాయి. పరదేవతయ ఈ లోకానికంతా పరబ్రహ్మము పరమాత్మ ఎవరు అంటే వెంకటాచలపతి అని వేదాలే చెబుతున్నాయి. కమలాదయితాన్న పరంకలయే. కమలాదయిత దయితే చెప్పుకున్నాం ఫస్ట్ లోనే. ఏది అమ్మవారికి సుప్రభాతం మొదట్లో చెప్పుకున్నాం. శ్రీ వెంకటేశ దయితే తవ సుప్రభాతం. అమ్మ వెంకటేశ్వర స్వామికి భార్య అయినటువంటి ఓ లక్ష్మీదేవి నీకు సుప్రభాతం అని సుప్రభాతం 3-4 శ్లోకాల్లో చెప్పాం. అక్కడ దయితే అమ్మవారు. కమలాదయిత, కమల అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవికి భర్త అయినటువంటి ఓ స్వామి, నా పరంకలయే, నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరూ తెలియదు. ఇంత గొప్ప స్వామివి, నిన్ను తప్ప నేను ఇంకెవ్వరిని ఊహించలేను, నీకు నమస్కారం అంటూ ఆ స్తోత్రంలో వివరిస్తున్నారు. ఇంతటితో ఈ సమయం పూర్తయింది. ఈ రోజుకు ఈ స్తోత్రాన్ని ముగించుకుంటూ రేపటి రోజున స్తోత్రము మరియు ప్రపత్తిలో కొంత. ఈ రోజు వరకు ఈ అవకాశం ఇచ్చిన వెంకటేశ్వర స్వామికి, కృష్ణ భగవద్గీత పరివార వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.